మీ బంగారం తాకట్టులో ఉందా? అధిక వడ్డీలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ రోజే వెంటనే శర్మ గోల్డ్ని సంప్రదించండి. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ప్రైస్కే కొనబడుతుంది. నమస్కారం, న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. అటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ఎంతోమంది ప్రజల గుండెల్లోని చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఆకుల రమ్య గారు. హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఇవాళ మన న్యాయవేదిక కార్యక్రమంలో ఉన్నారు. సో సమస్యతో వచ్చిన వాళ్ళకి ఇవాళ ఒక పరిష్కారం కూడా చూపించబోతున్నారు. నమస్కారం. నమస్తే. దగ్గర ఇప్పుడు 1.5 year అవుతుంది మేడం వెళ్ళిపోయి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మా పిల్లల్ని నాగర్ వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లల్ని మీ దగ్గర వదిలేసిందా? ఆఫీసులో అది కూడా 2 సార్లు విడిచిపెట్టి వెళ్ళింది మేడం. 2-3 నెలల నుండి వీడిని కొట్టుడు పెట్టి. నిన్ను కొట్టేదా? రైస్ కుక్కర్ మూతతోటి ఇట కొడితే చిన్న ఫ్రాక్చర్ అయింది. అమ్మా, మేడం స్కూల్కి డైలీ వెళ్తారు పిల్లలు. పొద్దున్న లేచినప్పటి నుంచి స్కూల్లో డ్రాప్ చేసే వరకు నేనే స్నానం చేపిస్తా, నేనే తినిపిస్తా, నేనే పౌడర్ వేసి, నేనే బొట్టు పెట్టి స్కూల్లో డ్రాప్ చేసి వస్తా. గొడవ జరిగి వెళ్ళిపోయిందమ్మా. ఇక గిదే నువ్వు చేపియచ్చుగా, నేను పిల్లలకి స్నానం చేయించడం గురించి ఆడపిల్లలకి నువ్వు స్నానం చేయించి పంపించు. ఈ రోజు నాకు హెల్త్ బాగాలేదు అన్నందుకు నన్ను స్నానం చేయించమంటావా? ఆడపిల్లలకి ఆ గొడవలో పిల్లల్ని రెడీ చేసి నీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా. పిల్లల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? వాళ్ళు ఇప్పుడు మేము మమ్మీ దగ్గరికి వెళ్తారా అంటే మమ్మీ దగ్గరికి వెళ్ళడం, అసలు మమ్మీ మాకు లేనే లేదా అంటున్నారు వాళ్ళు. మీ ఆయన ఇప్పటికి ఎన్నిసార్లు కొట్టావమ్మా? నేనెందుకు కొట్టిన? నన్నే మొన్న ఎంత కొట్టిండు వాతలు పడేటట్టు అడగండి. ఇంత దారుణంగా మాట్లాడతారా? మేడం ఏమంటున్నాడు ఆయన? అప్లై చేయమని నేను సిగ్నేచర్ ఇచ్చేస్తా, నాకేం ప్రాబ్లం లేదు. మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేస్తావా? నాకైతే పిల్లలైతే వద్దు. ప్రవీణ్ గారు నమస్తే. నమస్తే మేడం. ప్రవీణ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను వరంగల్లో. వరంగల్ నుంచి. ఆయన మా ఫాదర్ వరంగల్లో ఉంటాను, నేను ఇక్కడ జాబ్ చేస్తుంటాను హైదరాబాద్. ఇక్కడ చేస్తున్నారు. ఏంటి సమస్య? మా మిస్సెస్ తోటి మేడం. మీ మెసేజ్ తోటి దగ్గర ఇప్పుడు 1.5 year అవుతుంది మేడం వెళ్ళిపోయి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మా పిల్లల్ని నాగర్ వదిలేసి వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు పెళ్ళి? నాది 2017లో అయిపోయింది మేడం, ఆగస్టులో. ఇప్పుడు 8 years అయిపోయింది దగ్గర. ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు మేడం. ఒకళ్ళు 6 years, ఒకళ్ళు 4.5 years. పిల్లల్ని మీ దగ్గర వదిలేసిందా? ఆఫీసులో అది కూడా 2 సార్లు విడిచిపెట్టి వెళ్ళింది మేడం. ఒకసారి కాదు, 2 సార్లు. ఆమె కూడా జాబ్ చేస్తున్నారా? నాకు 5 మంది పిల్లలు మేడం. 2 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు. అట్లా బ్రతుకుతానని నేను. నా మీద ఎటువంటిది పెద్ద మనుషుల పంచాయతీలు లేవు, పోలీస్ స్టేషన్లో ఎటువంటిది ఏమి లేకుండా బ్రతుకుతున్నా మేడం. బాంబేలో 40 ఏళ్ళు ఉండి వచ్చిన. ఎక్కడ ఎటువంటి రిమార్క్ లేకుండా మా పిల్లలు కూడా అట్లుంటారు. ఇగో ఈమె వల్లనే ఒకసారి పోలీస్ స్టేషన్కి పోయినాం, ఈమె వల్ల. ఈమె ఒకసారి పిల్లల్ని విడిచిపెట్టి పోయింది. ఫస్ట్ విడిచిపెట్టి పోయింది. వీడు చూసుకుంటాడా? చూసుకోడు. మా దగ్గర విడిచిపెట్టి తీసుకొచ్చి తన జాబ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఏం వర్క్ చేస్తారు సార్? ఇక్కడ బాల్నార్లోనే ప్రైవేట్ కంపెనీగా. సో మీరు హైదరాబాద్ లో ఉంటారు. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇక్కడేనా? ఇక్కడ. అమ్మాయి ఏమైనా జాబ్ చేస్తుందా? లేదు మేడం, ఇంట్లోనే పిల్లల్ని పట్టుకొని. 10th చదివింది, నర్సింగ్ చేసింది అంతే. ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తుంది? ఇప్పుడు ఏం లేదు మేడం. వాళ్ళు ఎక్కడ? వాళ్ళది ప్రాపర్ అయితే కాగజ్ నగర్, బట్ ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు భువనగిరిలో, యాదగిరి గుట్ట దగ్గర. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు? అక్కడ పౌల్ట్రీ ఫామ్లో 2 జాబ్ చేస్తుంటారు, మదర్ ఫాదర్. ఈ అమ్మాయి వదిలేయడానికి రీజన్ ఏంటి? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను రియల్ చెప్తాను. తండ్రికి తల్లికి కొంచెం బాగలేదు ఇది. అదే కూతురికి తగిలింది. అయితే వీళ్ళకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. వీళ్ళతో ఆ కొడుకు కూడా వాడు తల్లి తండ్రి అన్నాడు, వీళ్ళు కొడుకు అని పోటు.
ఆ తండ్రి తల్లి దగ్గర, ఆ ముసలమ్మ దగ్గర వాళ్ళ ఇంత నాయన అన్నం పెడుతున్నది నానమ్మ. ఏం చేయను, ఎక్కడికి ఎక్కడికి పంపిమన్నామని ఆ ముసలమ్మ ఇంత ఏదో చేస్తున్నది, తిండి పెడుతున్నది. 10 5 ఇస్తే అట్లా తిరిగి వస్తున్నాడు. ఏ పని పాట లేదు. అంటే ఇప్పుడు పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది చూసుకోలేదా? ఎలా చేసుకున్నారు మరి? మేడం అంటే ఇంట్లో వాళ్ళందరికీ సమస్య ఉందని చెప్తున్నారు కదా. వాళ్ళది కాగజ్ నగర్ తెలియదు. ఎక్కడ? అయితే యాక్చువల్ డాడీది బట్టల బిజినెస్ ఇంట్లోనే. సో అట్లా సంబంధం వచ్చేసింది. సార్ మ్యాచ్ వచ్చినాక మీరందరూ ఎక్కడ ఉండేవాళ్ళు? అమ్మాయి కాపురానికి వచ్చినాక ఎక్కడ ఉంది? నేను మా మిస్సెస్ హైదరాబాద్లోనే మీరు ఉండేది. అంటే సపరేట్ ఫ్యామిలీ. సపరేట్ సో ఫ్యామిలీ, వీళ్ళతో కూడా ఏమి డిస్ప్యూట్ ఏం లేదు. సో ఇప్పటికి ఎన్నిసార్లు పంచాయతీలు అయినాయి మీ ఇప్పుడు దగ్గర marital దగ్గర relation లో? పంచాయతీ పంచాయతీలు పెద్ద అదే మనుషులు ఏం పెద్ద లేదు, మనుషులు ఇంట్లోనే మాట్లాడు, జస్ట్ ఇంట్లో వాళ్ళే. మాట్లాడుకొని అయిపోయింది. ఏది లేదు మేడం. ఒకసారి ఇది చెప్తే మహా నీచం. ఆ ల్యాప్టాప్ లో ఉన్నాయి మేడం. మాటలు మాత్రం మేడం ఏటు వీన్ని పెళ్ళి అయిన తర్వాత 3 నెలలు ఊర్లో ఉన్నారు. అంటే ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు? మా ఇంటి మా దగ్గర ఇంటి మీ ఇంటి దగ్గర దగ్గర నేను ఇక్కడ రూము చూసుకో. కొత్త కదా హైదరాబాద్ వచ్చింది, వీడికి తెలియాలి, ఏరియా తెలియాలి, తెలిసిన తర్వాత తీసుకుంటా బాబు అంటే సరే మంచి తీరా అని నేను అన్నాను. 3 నెలల తర్వాత రూమ్ చూసుకున్నాక నేను తీసుకొచ్చి అన్నీ పోసి పడగొట్టినాక ఒక 2-3 నెలల నుండి వీడిని కొట్టుడు పెట్టింది. భలే కొట్టుడు. రైస్ మీ ఆవిడ నిన్ను కొట్టేదా? రైస్ కుక్కర్ మూతతోటి ఇట కొడితే చిన్న ఫ్రాక్చర్ అయింది. అమ్మ ఒకసారి గ్యాస్ పైప్ తీసిందంట. ఎందుకు అసలు మీ ఇంట్లో గొడవ జరగడానికి రీజన్స్ ఏంటి? ఏదో ఒకటి ఉండాలిగా. ఏం ఏమి లేదు జరగకపోతే మేడం. అమ్మాయి ఎవరైనా జస్ట్ అన్నట్టు ఏ లెక్క. మాట అంటారు, ఎవరైనా ఇప్పుడు ఏ మాట నువ్వు అరవటమో, నువ్వు ఏదైనా తిట్టడమో, లేకపోతే వాళ్ళు డబ్బులు తేలేదా అనటమో, యాక్చువల్ ఇట్లా ఫస్ట్ ఏదో మేడం ఒకటి ఫస్ట్ ఉండాలి గొడవ కదా. ఏమైందంటే తను ఊకే ఒక్కతే వాళ్ళ ఇంటికి పోయేది వచ్చేది. సో దాంట్లో రిపీటెడ్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తది. ఏ- అక్కడ single పెద్ద గానే. ఏమీ లేదు, అయినా కూడా ఈవిడికి ఆల్రెడీ సైకలాజికల్ కొంత డిప్రెషన్ ఉంది కాబట్టి వెళ్తూ వస్తుంది. సరే కొత్త వెళ్తూ కాబట్టి వస్తుంది. మనం అలవాట్లేము, వెళ్ళిందిలే అని అనుకుందాం. అలా ఎంతకాలం తిరిగింది? సో అట్లా దగ్గర 6 months ఓకే. వెళ్తూ తర్వాత వచ్చేది. సో ఒక రోజు ఏమైంది, రక్షాబంధన్కి నేను ఇంటికి వెళ్తున్నాను. ఉమ్. సో అప్పుడు ఏమైందంటే డాడీ ఫోన్ చేసి నాకు, అప్పుడు నేను ఆఫీస్లోనే ఉన్నాను. సో డాడీ ఇట్లా పోయింది ఇంటికంటే, ఎందుకు వెళ్తుంది ఊరికే అన్నప్పుడు మా డాడీ ఒక మాట అన్నాడు వాళ్ళ తల్లిని. ఏమని? ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు ఫోన్ చేసినా అదే వాళ్ళన్నా చెప్పి పంపించాలి కదా. ప్రతిసారి కొత్తగా పెళ్లి అయ్యింది కొత్తగా అన్నది లేదు, ఒక 2 నెలలు, వెళ్తున్న 3 నెలలు, ప్రతిసారి 6 నెలలు ఇదే తీసుకుంటారు, కదా. వచ్చేస్తారు. ఏది లేదు మేడం. వీడు ఇట్లా అన్నాడు. సో అట్లా అయినాక మా డాడీ ఒక మాట అన్నాడు వాళ్ళ తల్లిని. అది రికార్డ్ ఉండే నా ఫోన్లో. భయం ఏమున్నది, సో అది కోపం వచ్చేయాలి. ఒకరోజు ఫోన్ నేను ఇంట్లో మర్చిపోయి వెళ్ళాను. Hmm. తను ఫోన్ అంతా చెక్ చేసింది, ఆ ఆడియో ఒక్కటి వినింది. Okay. ఇక ఆ రోజు స్టార్ట్ అయింది మేడం. మా మీకు మమ్మీని పిల్లలు అట్లా పుట్టక ముందు నుంచి ఇలా ఉందా, లేకపోతే ఈ పుట్టక గొడవల్లోనే ముందు పిల్లలు, ఇద్దరు పిల్లలు? పిల్లలు మ్యారేజ్ అయినాక 2 yearsకి పుట్టారు. 2019లో ఒకరు, 2020లో ఒకరు. సో ఇలా న్యూసెన్స్ ఉన్నా కూడా మీరు అడ్జస్ట్ అయినట్టే లెక్క కదా. మరి అలా అడ్జస్ట్ అయిపోతే అయిపోతుంది కదమ్మా. మేడం నాతోని ఇప్పటికీ కూడా చెప్పేది. ఎక్కడ దాకా అడ్జస్ట్ అయ్యారు? లాస్ట్ కి డాడీ ఎప్పటి దాకా? కొడుతున్నది, ఇప్పుడు కొడుతున్నది. ఇంకా డాడీ ఏడుచుకుంటూ same నాకు చెప్పేది, ఏడుచుకుంటూ అరే వద్దరా, మనకు ఎటువంటి కలంకం లేకుండా బ్రతికినా మా తండ్రి కాల్చాలి. మా తండ్రికి 6 మంది పిల్లలు, ఎప్పుడు ఎటువంటి తెలియదు, పంచాయతీ తెలియదు, పోలీస్ స్టేషన్లో తెలియదురా, జర ఓపిక పట్టు మనం నేను అంటున్నా. పెద్ద కొడుక రెండో కొడుకు? నేను రెండో లాస్ట్ కొడుకు. ఇంట్లో అందరు లాస్ట్ అందరికంటే లాస్ట్ ఐదో రెండో అండి. కొడుకు. వద్దు పోలీస్ స్టేషన్లో, అదే నేను చేయరా అంటే అయిపోతుంది. వద్దులేండి సార్, మీ బాధతో మీరు గబుకునేదో అంటున్నారు కానీ ఆ పిల్లోడు తన్నులు తింటున్నాడు ఒక పక్కన, ఎదురు కొట్టే అంత ఎక్కడ ఉంది ఏం అబ్బాయికి? చేయాలి, ఏం కథ? ఫస్ట్ టైం ఎప్పుడు కొట్టింది నాన్న? ఫస్ట్ టైం పిల్లలు పుట్టడానికి పిల్లలు ముందా? పుట్టక ముందుగా పుట్టక 2018లో. ముందే ఇదంతా. మరి తన్నులు తిన్నాక కొంచెం 2018 ఆలోచించుకోవాలి కదా, అమ్మాయికి ఏమైనా ట్రీట్మెంట్ ఇప్పించాలా ఏమో, ఏంటి? అంటే పైగా ఈ నేను మధ్య అడిగితే ఏదో ఏమో- కొత్తగా పూనకాలు వచ్చినాయి అని చెప్పి కొట్టేస్తున్నారు ఆ వంకతోటి. ఇది ట్రెండ్లు మారుతున్నాయి కదా. నేనంటే నాకేం లేదు, నీకే ఎట్లనే ఉన్నది, నువ్వే పోయి చూపించుకొని అంటది మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి. సో అది అయిపోయినాక ఆ గొడవ యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అట్లా వచ్చినప్పుడు డాక్టర్స్ అన్ని టెస్ట్ చేస్తున్నప్పుడు సైకలాజికల్ గా కూడా అమ్మాయికి ఆ ఇక టైంలో ఫస్ట్ ట్రీట్మెంట్ ప్రెగ్నెంట్ ఇప్పించొచ్చు అప్పుడు కదా. వాళ్ళ ఫస్ట్ ప్రెగ్నెంట్ చూపించాం, బట్ డాక్టర్స్ అట్లా ఏం చెప్పలేదు. అదే మీరు అసలు ఆ పాయింట్ మీద వెళ్ళాల. డెలివరీ ఇదే చూసుకున్నారు డెలివరీ తప్ప. నేను నాగానే ఉంది, నేనే చూసుకున్నాను. పిల్లల్ని బాగా చూసుకుంటుందా అమ్మాయి? చూడదా? చూసుకుంటది అంటే పిల్లల్ని వదిలేసి ఏం వెళ్ళిపోయింది కదా. చూసుకుంటది ఇప్పుడు? పిల్లలు కూడా అడగండి, చెప్తారు, ఎవరి దగ్గర మీరు ఉంటారంటే అడుగుండ్రి, పిల్లలు చెప్తారు. మమ్మీ దగ్గరికి వెళ్ళను అని అంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు అడుగుండ్రి, మీ మమ్మీ ఎక్కడ కొడతారా? పిల్లల్ని కొడతారా? చచ్చిపోయింది అంటారు పిల్లలు. చచ్చిపోయింది మా మమ్మీ. మీ అమ్మగారు ఉన్నారా? మా మమ్మీ గారు ఆమె 62 కళ్ళు years కనిపించాయి సరిగా, ఇప్పుడు చూడక తప్పది. అంతకుముందు ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది మీ వైఫ్? అంత ఉంటూ ఒకసారి 2022లో వదిలేసి వెళ్ళిపోయింది.
ఒక్కసారేమో పెద్ద పాపని తీసుకెళ్ళింది, చిన్న పాపనేమో నా దగ్గర పెట్టి వెళ్ళిపోయింది. ఎట్టిపోయిందని నేను వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ లిఫ్ట్ చేయరు. నేను వెళ్ళి పర్సనల్గా వెళ్ళి చూస్తే అక్కడ ఉంటే అప్పుడు పాపని వదిలేసి వచ్చాను నేను రిటర్న్. ఓకే. మళ్ళీ సెకండ్ టైం ఇదే చిన్న గొడవ, ఇంతే ఏం లేదు. ఎప్పుడు మేడం నన్ను నువ్వేం సంపాదించాను, నువ్వేం ఆశ చేసినావు, నువ్వేం చెప్తాను, నువ్వేం చెప్తాలో అని. మీరు ఏం పని చెయ్యట్లేదు అంటే ఆవిడేమన్నా చేసి ఇల్లు నడిపిస్తుంది? ఏం లేదు. ఒక్క మరి 2 ఇల్లు- months ఇల్లు వెళ్ళింది, రెంట్లు ఒక్క ఎవరు 2 కడుతున్నారు? months వెళ్ళింది. అది కూడా ఏదో ఇక తనకు అప్పుడు పిల్లలు లేరు అప్పట్లో. సరే వెళ్తా అంటే సరే వెళ్ళు, దగ్గరే కదా. 2 months వెళ్ళింది అంతే మేడం. నా వల్ల అయితే లేదు. పిల్లల ఏజ్ ఎంత అండి ఇప్పుడు? ఇప్పుడు ఒకరికి 6 years, ఒకరికి 4.5 years మేడం. ఈ 4.5 years పిల్లలు కూడా అమ్మొద్దు అంటారా? అమ్మొద్దు అని అంటారు. ఇప్పుడు మీరు అడుగుండు మేడం, మేము చెప్పేది కాదు. అంత చిన్న పిల్లల్ని అడగలేమండి. మీరేమన్నా అదే ప్రిపేర్ చేసి ఉండొచ్చు కదా. ఊరికే మీరు అడుగురు, మీ మమ్మీ దగ్గరికి పో, మేము పంపిస్తాం అనూరు అంతే. ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళ దగ్గర ఉండేది 1 year మేడం. అదే లాస్ట్ 1 year నుంచే ఉంటున్నారు. ఈ అమ్మాయి మిమ్మల్ని వదిలేసి ఎంత కాలం అయింది? ఇప్పుడు 1.5 year మేడం. మార్చిలో వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా అప్పటి నుంచి రాలేదు. పిల్లల్ని కూడా అప్పుడే వదిలేసి లేదు, వెళ్ళిందా? పిల్లల్ని 2024 సెప్టెంబర్ 6 months ఉంది. తర్వాత విడిచిపెట్టింది కదా చెప్పు. ఫస్ట్ టైం 2021లో అనుకుంటా. 21లో 22 జనవరిలో వదిలేసి వెళ్ళిపోయింది. ఆ రోజు వదిలేసి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఇదే మాట చిన్న చిన్న గొడవలు పెద్ద ఆ అమ్మాయి అంటున్నవి ఏంటంటే మీరు సరిగ్గా పని చేయవు, చేయరు, ఎక్కువ సంపాదించవు, వేస్ట్ ఫెలో అన్నట్టు మాట్లాడుతుంది. ఇలా అనడానికి రీజన్ ఏంటి? ఏమో ఎంత సంపాదన కావాలి ఆవిడకి? ఏమో మీ తెలియదు. salary ఎంత ఉంది? నా శాలరీ మేడం అప్పట్లో నాకు 36 వచ్చేది మేడం 2 years బ్యాక్. ఇప్పుడు కొంచెం ఓకే. ఓకే. వచ్చేవి ఇంటి ఖర్చులకే సరిపోతాయి అంటే ఆవిడకి ఏమన్నా లావిష్ లైఫ్ స్టైల్ ఇట్లా ఏమన్నా కావాలా? ఏమన్నా అడిగితే నేను ఇంట్లో మాత్రం ఏది తక్కువ ఉండదు. ఏది కావాలంటే అది, పిల్లలకి తనకి ఏది కావాలంటే అది. అలా ఫస్ట్ టైం వెళ్ళిపోయినప్పుడు మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఉంటారు కదా? మాట్లాడాను. వాళ్ళు ఏమంటారు? రీజన్ వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఏమంటారు, ఏం లేదు చిన్న ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. కాంప్రమైజ్ అవ్వాలి, నన్ను ఇండైరెక్ట్ గా అంటది. వాళ్ళ అమ్మా నాన్నకి ఆలోచన లేదు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదని. మరి వాళ్ళ తరపున మాట్లాడే పెద్ద మనుషులు ఎవరున్నారు? మనుషులు మేడం, నేను రమ్మనన్నా, నువ్వు అంటే ఒకసారి ఫస్ట్ టైం విడిచిపెట్టి వెళ్ళింది మేడం. వీడికి చెప్పొస్తలేదు. ఫస్ట్ టైం విడిచిపెడితే వీడు ఏం చేసిండు, ఆఫీస్లో విడిచిపెడుతుంది అంటే వీడికి ఆ జాబ్ చేయొద్దు అన్నట్టుగా. మరి ఏం చేయాలి జాబ్ చేయకపోతే? అటువంటి సైట్ నా శాలరీ మొత్తం తీసుకొచ్చి ఆమెకు పెట్టాలి, నేను ఏమేమి లెక్క చేయాలో అవన్నీ నాకేమైనా కావాలంటే ఆమె అసలు మీ ఇంటికి వస్తుందా ఊరు ఊరికి ఎప్పుడు పండగలకు కానీ వీటికి? మీకు ఆల్రెడీ కౌంట్ సాంప్రదాయంగా చేయొచ్చు. మా ఇంటికి వచ్చింది. మూడు సంవత్సరాల పైన నా భార్యకు ఫైల్స్ ఆపరేషన్ అయినప్పుడు వచ్చింది. అది కూడా వీడు ఏం నేను చెప్పిందో తీసుకొచ్చాను. తెలియదు. ఇక మమ్మీకి ఎవరు లేకుంటే రానేది రాదు. మరి ఫస్ట్ టైం విడిపోయింది, వెళ్ళింది, అలిగింది. అప్పుడు ఎలా కలిసారు మళ్ళీ? అలా కలవడానికి రీజన్ ఏంటి? వెళ్ళిపోయింది, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. నేను ఏం చేయాలో అర్థం కాక నేను ఇంటికి తీసుకెళ్ళిన పిల్లల్ని. నాకు ఫోన్ చేసింది, నాకు పిల్లలు కావాలా, వదిలేసి వెళ్ళిందే మీరు, మళ్ళీ పిల్లలు కావాలంటే నేను ఏది చేయాలి, నేను ఇయ్యా అని చెప్పాను. సో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు అక్కడ భువనగిరిలో. అయితే భువనగిరి అయితే వారం 10 రోజులు అయిన తర్వాత ఇచ్చిండ్రు భువనగిరిలో. అంత తొందరగా ఇవ్వలే. 10-12 రోజులు అయింది అనుకోరా. భువనగిరిలో కంప్లీట్ ఇస్తే నాకు ఫోన్ చేశారు. వీడికి ఫోన్ చేస్తే నేను మాట్లాడా, సార్ నేను ఇలాంటి వాడిని కాదు, నేను వస్తా అంటే వస్తా, కానీ నేను బాంబేకి వెళ్తున్నా, నేను బిజినెస్ చేస్తా, నేను ఎప్పుడు వెళ్తూ వస్తూ ఉంటా, నేను ఈ తారీఖు నాకు టికెట్ ఉంది, 2 తారీఖు టికెట్ ఉంది, నేను 7కు 8కు మాత్రం నేను మీ దగ్గర నేను పిల్లలని అసలు మీతో సంబంధం లేదు సార్. వీళ్ళ గురించి మాట్లాడదాం మనం. మీ కష్టం, మీరు వెళ్తే వెళ్తారు, కౌన్సిలింగ్కి వెళ్ళకపోతే లేరు. ఈయన వెళ్ళొచ్చు కదా, కాపురం నిలబెట్టుకోవాలి, 2 పిల్లలు ఉన్నారు అనే విషయం ఇతనికి ఉంది. పిల్లలు కావాలంట నాతో ఉండడం. పిల్లలు కావాలి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. మరి అప్పుడు పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేయలేదా మీరు? వెళ్ళలేదు మేము. వెళ్ళలేదు, వాళ్ళు రాలేదు. మళ్ళీ ఈవినింగ్ మేము ఉండే విలేజ్ దగ్గర ఎల్కతుర్తి దగ్గర పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇచ్చారు. మళ్ళీ అక్కడికి వచ్చి అట్లాగా మేడం నేను బాంబేకి వెళ్తున్నా అని చెప్పా. వచ్చుడుతోనే నేను మీ దగ్గరికి పిల్లలను తీసుకొని వస్తా సార్ అంటే వాళ్ళు కూడా మంచిది, సరేనయ్యా మల్లేశం, ఓకే నువ్వు బాగా మాట్లాడుతున్నావు, ఓకేనా, సార్ నేను వస్తా అంటే వస్తా అని చెప్పాను. అయితే నువ్వు బాంబేకి వెళ్తావా, నేను ఆగాలేనా, నువ్వు 2వ తారీఖు పోతాను అని ఫస్ట్కే ఊరు వచ్చేసి మండలంలో పోలీస్ స్టేషన్ కి వాళ్ళు మీకు ఫేవర్ గా మాట్లాడి కొంచెం టైం ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని హెరాస్ చేయడం కోసం మీ ఊరు వచ్చి కంప్లైంట్ ఇచ్చేసింది. ఓకే, అక్కడ ఏమైంది? పోలీసు వాళ్ళు వచ్చారు. అక్కడ ఏమంటున్నారంటే నేను
వాళ్ళ తల్లిని మా మిసెస్ని కొట్టి బయటికి నెట్టేసి పిల్లల నుంచి లాక్కున్నాను అలా ఒక స్టోరీ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసింది. పోలీసు వాళ్ళు కూడా అదే నమ్మి సరే పిల్లల కోసం వచ్చి ఇక మాట్లాడి ఏదో ఒకటి చెప్పేసి పిల్లలకి అప్పచెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ నాతో రాలేదు, పిల్లల్ని తీసుకెళ్ళిపోయింది. పిల్లల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయింది తీసుకెళ్ళిపోయింది. ఆ, ఓకే. యాదగిరి గుట్టకు నా దగ్గరికి రాలేదు. ఇచ్చినాం మేము మాకెట్లో. మళ్ళీ 3 months ఉమ్, 6 months అవుతుంది రాలేదు. ఉమ్, నేను కూడా ఏమనలేదు, సరేలే ఇక వాళ్ళే ఒక్కరోజు ఫోన్ చేసి ఆ, సరే మనం ఒక పని చేసాము డివోర్స్ తీసుకుందాము అని అన్నాను. ఉమ్, సరే మరి నీకు ఇష్టం ఉన్నప్పుడు ఇక నేను మరి పిల్లలు ఎట్లా అంటే చూద్దాం, పిల్లలు నీ దగ్గర నా దగ్గర ఉంచుకుంటారు కదా అనుకుంటానంటే సరే మళ్ళీ ఏమైందేమో ఇక పర్లేదు మరి ఇక ఏమైందేమో తొలే వాళ్ళ ఇంటి సైడ్ నుంచి మళ్ళీ ఫోన్ చేసి ఇగో నేను వస్తా నువ్వు నన్ను రా తీసుకోవడానికి. ఇదేంటి సడన్ గా వచ్చి సడన్. కాపురానికి వస్తాను అనే దాని మీద మీకు ఒక ఫోన్ చేసిందా? ఆ 6 months లో మీరు ఎప్పుడైనా పిల్లల్ని చూడడానికి వెళ్ళారా? నేను రానిచ్చారా? వెళ్ళాల అయినా నేను కూడా వెళ్ళలేదు. అమ్మాయి ఫోన్ చేసేసింది ఫోన్ డైరెక్ట్ గా. చేసింది. ఓకే. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారా ఎవరు చెప్పారో తెలియదు. ఇక నేను సరే ఇక పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం నాకు మీరు వెళ్ళి కలిసి ఉంటాం. తీసుకొచ్చారా? అమ్మాయి వచ్చింది. నేను వెళ్ళి తీసుకొని వచ్చాను. ఓకే. తర్వాత తీసుకొని వచ్చాను, అంతా బాగానే ఉన్నది మేడం. మళ్ళీ ఇక లాస్ట్ ఇయర్ ఇదే ఉమ్, లాస్ట్ ఇయర్ 24 Marchలో సేమ్ ఇట్లా మేడం స్కూల్కి డైలీ వెళ్తారు పిల్లలు. పొద్దున్న లేచినప్పటి నుంచి స్కూల్లో డ్రాప్ చేసే వరకు నేనే స్నానం చేపిస్తా, నేనే తినిపిస్తా, నేనే పౌడర్ వేసి నేనే బొట్టు పెట్టి స్కూల్లో డ్రాప్ చేసి వస్తా. తాను ఓన్లీ ఇంట్లో హాట్ వాటర్ పెట్టుతుంది, తోడుస్తాడు ఇల్లు అది కూడా నా బాధ్యత. ఇల్లు ఉడిచి ఇల్లు అంట్లు తోమి అన్ని టిఫిన్లు చేసి చేసి అంటుదో తను టిఫిన్ చేస్తుంది, బస్. లంచ్ బాక్స్ రెడీ చేస్తుంది, టిఫిన్ రెడీ చేస్తుంది, హాట్ వాటర్ పెడుతుంది, అంతే. నేను తానం చేయించి పౌడర్ ఫుడ్ బెడ్ అన్నీ పెట్టి స్కూల్లో డ్రాప్ చేసి వస్తా. రాగానే మళ్ళీ నేను 9:30కి ఆఫీస్ నాది, నేను రెడీ అయ్యి తన లోపు లంచ్ రెడీ చేస్తుంది, లంచ్ స్కూల్లో వేసి పెట్టి వెళ్తారు. డైలీ నాకు ఇదే పని. ఓకే. ఒక్కరోజు ఎందుకో కొంచెం టైర్డ్గా ఉన్నది, ఇవాళ ఒక్కరోజు నువ్వు చేపియు నాకు అంత ఎట్లా ఉన్నది అంటే, ఆహా రోజు నువ్వే చెప్తావు కదా ఇవాళ ఎందుకు నువ్వు చెప్పావు, నీకేమైంది? ఆవిడ ఎందుకు చేయించదు ఆడపిల్లలకి సంతకం స్నానాలు? సరే ఇక మార్నింగ్ పని ఉంటుంది కదా ఇంట్లో తుడచాము, ఏం పని ఉంటది అయ్యా? ఇక మేము అందరం పనులు ఉన్నది చేసుకుని బయటకు ఇద్దరమే వస్తాం కదా. మేడం. ఇద్దరము ఇల్లు కూడా చిన్నది. ఉండేది ఇద్దరు. ఇద్దరు. ఓపికే ఇద్దరు ఉన్నది. అమ్మాయికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇలా డిప్రెషన్ కాకుండా? హెల్త్ అంటే 2 డెలివరీ నార్మలే మేడం, ఓకే సూపర్. నార్మల్ అయినాయి. సో ఏం లేదు, ఎప్పుడన్నా అంటే బ్యాక్ పెయిన్ ఉంటుంది, కానీ ఎక్కడన్నా హాస్పిటల్ చెక్ చేపిద్దాం అంటే రాదు. సెకండ్ టైం ఏం గొడవ జరిగి వెళ్ళిపోయింది అమ్మాయి? ఇక గిదే నువ్వు చేపియచ్చుగా నేను ఇది ఎందుకు చేపియా? పిల్లలకి స్నానం స్నానం చేయించడం చేయించడం గురించి మేడం మీరు చెప్తే నమ్మరు, నేను కొంచెం కోపంలో ఏది? ఆ అరిచాను. ఇద్దరు ఆడపిల్లలకి నువ్వు స్నానం చేయించి పంపించు, ఈ రోజు నాకు హెల్త్ బాగాలేదు అన్నందుకు అన్నందుకు నన్ను స్నానం చేయించమంటావా ఆడపిల్లలకి ఆ అని గొడవలో పిల్లల్ని పిల్లలు రెడీ వదిలేసి చేసి వెళ్ళిపోయిందా ఇడ్చుకెళ్ళిపోయిందా? ఏది పిల్లల్ని తీసుకెళ్ళిపోయిందా? తీసుకొని వెళ్ళిపోయింది, రెడీ చేయించుకొని సరే తీసుకోపోయి ఇక నాకు స్కూల్ తెలుసు పోయింది అప్పుడు. పోయింది ఇక ఆ, ఓకే. ఇక నాకు తెలుసు ఎట్లా, ఇక నిన్ను ఆపి కూడా వేస్టే, ఆ. ఇక నీకెందుకు ఇక ఆ చెప్పాలి? వెళ్ళిపోవడం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. 1.5 year అవుతుంది. మళ్ళీ పిల్లలు మీ దగ్గరికి ఎలా వచ్చారు? సెప్టెంబర్లో ఆఫీస్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది మేడం. మార్చిలో పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిన ఆవిడ సెప్టెంబర్ లో పిల్లల్ని తీసుకొచ్చి ఆఫీస్ దగ్గర వదిలేసిందా? ఎస్, మళ్ళీ రెండో టైం ఇది ఇది సెకండ్ టైం. సెకండ్ టైం మళ్ళీ ఇగో నేను ఇచ్చిపెట్టి వెళ్తానా, ఇచ్చిపెట్టి వెళ్ళినాక 6 అప్పుడు months నీ దగ్గర ఉంటారు, 6 అంతకాలం months నా వాళ్ళే దగ్గర స్కూల్ కి వెళ్ళాలా? అక్కడ 1 year వేస్ట్ అయింది మేడం స్కూల్. ఇప్పుడు వేస్తే ఇప్పుడు తిరుగుతున్నాం. ఒకప్పుడు మా పెద్ద పాప మంచిగా మాట్లాడేది చెప్పేది, ఇప్పుడు రావట్లేదు మేడం పదాలు. ఏ సో వీళ్ళు కొట్లాట్ల మధ్యన వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా పోతుంది. సైకో తల్లిదండ్రి సైకో, ఇది సైకోనే సస్తున్నాం మేము. సరే సార్, పిల్లల్ని అక్కడ వదిలేసి వెళ్ళినప్పుడు మరి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదా ఈ రకంగా నేను పిల్లల్ని ఇట్లా ఇవ్వలేదు. వదిలేసింది అని? ఏ అంటే పోలీసు? పిల్లల్ని మీ దగ్గరే ఉంచుతారు, తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉంచాలి. తండ్రికి ఇచ్చేసింది, మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని బ్యాడ్ చేస్తుంది కదా ప్రతిసారి. చేయట్లేదు అప్పుడు. మీరు అట్లీస్ట్ ఒక కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఇదిగోంటే ఫస్ట్ టైం ఇలా చేసింది, ఇప్పుడు ఇలా Second చేసింది, అసలు అమ్మాయిని పిలిపించి ఏదో ఒకటి మాట్లాడండి అంటే మీ కేసు తీసుకోరు. ఓకే లా అట్లా ఉంది మనకి. ఇన్ కేసు అట్లా ఇచ్చుంటే ప్లస్ పాయింట్. ఇప్పుడు నేను అది మాట్లాడితే ఎట్లా మనకి ప్లస్ అయ్యేది అని. సో ఓకే, తర్వాత సో ఏమైంది? అట్లా కానీ అని పిల్లల్ని వదిలేసి వెళ్ళిన కొన్ని తర్వాత నెలలు- ఇప్పుడు ఆఫీస్ దగ్గర ఎక్కడైతే వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి మీరు కాల్ చేసి ఆమెతో మాట్లాడారా ఇట్లా వదిలిపెట్టి వెళ్ళి వస్తావా నువ్వు రావా అని? ఇక నేను ఎందుకు ఇక ఏం నీకు మాట్లాడలేదు పిల్లలు వద్దు, మీరు? నేను వద్దన్నప్పుడు నేను ఎందుకు నేను పడబడాలి? సరే, అంతకుముందు ఇప్పటికే divorce చాలా అయ్యి- సార్లు అదే కాంప్రమైజ్ ఒకసారి, అయ్యి ఆ విషయం నేను మాట్లాడా వాళ్ళ తల్లిదండ్రులతో. అంటే ఇగో మీరే పోన్రి, అరే మేము ఎందుకు పోతానన్నావు, మేము పెద్ద మనుషులు నాకు ఎవరు లేరు, మేము ఏడికి రాము. నవ్వుకుంటూ మనం విడిపోదామని అన్నది కదా, మరి మీరు పదంటే మేము కూడా మీ వెనకాల మ్యూచువల్ గా విడిపోదాం అని. వెనకకు మళ్ళీ చూడం అని అంటే లేదు మీరే వెళ్ళు. ఇంకోసారి మేడం
ఇట్లనే వెళ్ళిపోతూ నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళింది, స్టడీ సర్టిఫికేట్స్ అయ్యో మొత్తం కాగితాలు కవర్లో విడి పెట్టి మొత్తం స్టడీ సర్టిఫికేట్స్ అవాంత దీపారాధన లాగా ఎందుకు పెట్టావయ్యా? బంగారం సర్టిఫికెట్ బీరువాలో అంటే నార్మల్ గా ఇక ఇంట్లో అంతగా అవుతుందని నీ దగ్గర ఉన్నాయా ఇప్పుడు కూడా? ఇప్పుడైతే ఆఫీస్ లో నేను లాకర్ లో సేఫ్ గా పెట్టుకున్నా. పెట్టుకున్నాను. మళ్ళీ మీరు పోయి మళ్ళీ తెచ్చుకున్నారు. రెండోసారి దానికో వచ్చినప్పుడు పెద్ద ప్లానింగ్, ఇంకా నాగర్ లేవు, నేను కాల్ చేసిన, నేను చింపేసిన అని ఎటువంటి మాటలు ఆ 6 months తల్లిదండ్రులు కూడా నన్ను అట్లే ఇది చేసింది. బంగారం మొత్తం తీసుకుపోయింది మేడం. ఇప్పుడు మరి ఇవన్నీ తీసుకెళ్ళిపోతుండేటప్పుడు సైకలాజికల్ గా ప్రాబ్లం ఉందని ఎలా అనుకుంటాం మనం? ఏం చెప్పాలి అంటే మేడం? మాకు కూడా తెలియదు, వాళ్ళ మేనమామ ఆ, అతనే చెప్పాడు ఒకసారి. అమ్మాయికి ప్రాబ్లం ఉంది అని. ప్రాబ్లం ఉందని ఇక మీకు పెళ్లి అర్థమైపోతుంది మాట్లాడిందే కానీ- ఆయన పెద్ద మనిషి, ఓకే. తర్వాత అక్కడ మళ్ళీ ఎవిడెన్స్ ఉన్నాయి మేడం. అతనే చెప్పాడు అది. సరే, మీరు 1 year నుంచి టీవీ ఛానల్స్ లో ఎవరెక్కడ మీకు already ఉంటారని ఒకసారి- చూడడం కంటే కూడా పిల్లడు చూడు, advocate ని నేను consult చూస్తా, అయితే- నేను చూస్తా మేడం. ఒక పిల్లడు నేను అదే advocate మా ని కాల్- ఫాదర్ ని నేను కన్సల్ట్ చెప్పుతూనే అవ్వండి విన్నాడు. ఏదో ఒకటి ఇప్పుడు నేను ఎందుకు ఆల్రెడీ చేస్తున్నా, వీడు చేస్తున్నాడు కాళ్ళు. అబ్బాయి ఆల్రెడీ వెక్స్ అయిపోయాడు, లైఫ్ వేస్ట్ అవుతుంది. 2 పిల్లలు మీ దగ్గరకు వచ్చేసారు, పెద్ద మనుషుల ద్వారా ట్రై చేయడం అయితే బెస్ట్ ఆ ఆప్షన్. మేడం ఇక్కడ పెద్ద మనుషులు కూడా వాళ్ళు రావట్లా, రావట్లేదు. అదే రావట్లేదు. ఆ ట్రయల్స్ అయిపోయినాక మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడమో లేకపోతే ఒక అడ్వకేట్ ని అప్రోచ్ అవడం చేయొచ్చు కదా. అడ్వకేట్ అంటే లాంగ్ వెళ్ళిపోతుంది మేడం. మీ గురించే ట్రై చేస్తూ నెత్తి కుట్టుకుంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ దాకా అంటే ఆపోజిట్ పార్టీ కూడా వచ్చి మేము ఏమైనా సెటిల్మెంట్ మాట్లాడి ఓకే అంటే ప్రొసీడింగ్స్ బాగుంటాయి. అంటే మీరు కానీ అన్ని అన్ని విధాల అన్ని సందర్భాల్లోనూ కుదరవు అన్ని కదా. రకాల- అంటే అన్ని విధాల మీరు కొంచెం ఇది చేస్తున్నారని చెప్పి చాలా వరకు మీ సో ఇక్కడ మాటలు దాకా రాండి సార్, బాధపడకండి. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఎందుకు? రమ్య గారు ఏదో న్యాయం చేస్తారనే అన్ని కూల్ ఉండండి. ఫస్ట్ మీరు టెన్షన్ క్లియర్ చేసుకోండి. అన్ని చూసి వచ్చిన రియల్ అంటే ఇంకా ఈ ఏజ్ లో ఆ చిన్న పిల్లల్ని వాళ్ళు చూసుకోవడం అంటే వాళ్ళకి కూడా బర్డెన్ అవుతుంది కదా అనేది వాళ్ళ తక్కువ ఉద్దేశం. కనిపిస్తున్నారు. నాకు చిన్నంత విలువ ఉంది మేడం. మీరు ఏడవకండి, ఇంకా ఎలా వచ్చారు? రమ్య గారిని కలవాలనుకున్నారు, వచ్చారు, కలిశారు. ఏం చేయమన్నావు చెప్పండి. పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ మేము ఎప్పుడు మెట్లెక్కలే. ఆమె వల్ల మేము పోలీస్ స్టేషన్ వెళ్ళవలసి వచ్చింది. ఏం చేయమంటారు చెప్పండి, మీకేం కావాలో చెప్పండి. మేడం ఒకటి, మా డాడీ ఒకసారి మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు, నువ్వేం అప్సరసవి కాదు, నేను నచ్చేం పెళ్లి చేసుకోలేదని ఒక్క మాట అన్నాడు అంతే మేడం. అదే ఆహా, నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలే, అదొక్క మాట పట్టుకొని 1 year నుంచి అదే నువ్వు నన్ను సరే, ఇష్టపడి అప్సరస్ message కాకపోయినా చేయలే, 2 పిల్లల్ని ఇష్టపడి అయితే పెళ్లి కన్నారుగా, చేయలే. అప్పుడైనా బుద్ధి రావాలి కదా అమ్మాయికి. లేదు, ఇది మీ మొన్న దగ్గర ఏం evidence లు ఉన్నాయి? వాట్సాప్ చాట్స్, తన వీడియోస్ కొన్ని అయ్యో లాస్ట్ గా ఎప్పుడు మెసేజ్ పెట్టారు మీరు అమ్మాయికి? లాస్ట్ గా 1.5 year back? 1.5 year కాదు మేడం, లాస్ట్ మంత్ మార్చ్ ఆర్ ఏప్రిల్లో మేడం. మేడం ఒక 3 months మా పేరెంట్స్ నా దగ్గర ఉండడానికి వచ్చారు. ఓకే. సో ఇక వాళ్ళకి ఇక్కడ ఇక ఉండడానికి ఈ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఉండడానికి పోలేదు. సో అప్పుడు వచ్చింది తను, వీళ్ళు వచ్చిందా? వెళ్ళిపోయారు. తను వీళ్ళు వచ్చిందా? వెళ్ళిపోయాక నేను పిలిచాను, సరే మాట్లాడి ఏదైనా కాంప్రమైజ్ చేసి ఉమ్. చిన్న మాట్లాడదామని అనుకుంటే నువ్వు నన్ను నచ్చకుండా పెళ్లి చేసుకున్నా నేను ఎందుకు ఉంటా. నచ్చకుండా పెళ్లి అంటే నలుగురు వచ్చింది అవి ప్రేమ కూడా పెళ్లి కాదు కదా. సామాన్లు, నా సామాన్లు మాయమైనాయి. ఉమ్. పిల్లలొద్దు, జీవితం ఇది వద్దు. 4-5 months లో వచ్చిందా ఒకసారి? ఉమ్. ఎన్ని రోజులు ఉంది వచ్చి? ఒక 4-5 days ఉంది మేడం. సేమ్ వచ్చిన ప్రతిసారి అదే గొడవ మరి. వాళ్ళ బ్రదర్ కాన్షియస్ లోనే ఉంటాడా? అబ్బాయికి వాళ్ళకి మాకు మాటలే లేవు అసలు. అసలు ఆ తండ్రికే పెళ్లి తెలియదు ఏమన్నా నా తీస్తుందా కొడుకని, తండ్రికే ఫోన్ తెలియదు నా చేసి కొడుకున్నాడు చెప్పలేదు అని. మేడం, ట్రై తీస్తుందా ఫోను? ఆప్షన్ ఉంది. లో నాకు ఏమేమి పెడుతుంది బా, అంత నీచ సంస్కృతి. మీ నాన్నగారికి మాటలు మెసేజ్లు మేడం, పెడుతుంది వాట్సాప్ మామూలుగా మెసేజ్? మేడం. ఏదో ఒకసారి ఫోన్ లో చూపించండి, వింటే ఏదైనా ఒకటి వినిపించండి సార్. 4-5 నెలలు అవుతుంది మేడం. 11 గంటలకు నైట్లో చాలు చేసి ఫోను 4 o'clock మార్నింగ్ 4 o'clock వరకు ఫోన్ Non-stop. చేస్తుంది మేడం. ఏంటిది అన్నట్టు ఆ సైకో ఏంటిది, ఆ ఫోన్ చేసింది. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? 11 గంటల నుండి ప్రొద్దున 4 గంటల వరకు ఇదేంటిది? ఇక నేనేం చేశా, తెల్లవారి బ్లాక్ లిస్ట్లో పెట్టాను. మరి మళ్ళీ నైట్లో మాకు నిద్ర ఉండాలి. పిల్లలు లేచి కూర్చుంటున్నారు, ఏడుస్తున్నారు పిల్లలు నిద్ర గురించి. వాళ్ళకి ఏం తెలుసు మమ్మీ చేసిందని తెలియదు కదా. పిల్లలు లేచి కూర్చుంటున్నారు. మా ఇంటికి క్లాతులకు పోలీసు వాళ్ళు వస్తారు, మీ మమ్మీ ఏది అని అంటే చచ్చిపోయింది, మమ్మీ చచ్చిపోయింది.
ఇక పోలీసు వాళ్ళు పాపం నవ్వేదే నవ్వుతున్నారు. అరే ఏంది ఈ పిల్లలు ఇంత గోస పెడితే ఈ మాట అంటున్నారు అని. కానీ చూసే వాళ్ళు అలా అనుకోరు కదా, మీరు ట్రైన్ చేస్తున్నారేమో అని అనుకుంటారు మమ్మీ లేదు అని చెప్పడం కోసం అని. అంటే సార్ నేను ఇది కంటిన్యూ చేసి మాట్లాడాలంటే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. చెప్పు. మీ అబ్బాయి జీవితం గురించి మీరు ఇంతలాగా ఏడుస్తూ అయితే బాధపడవద్దు. అంటే మంచోడు కాబట్టి. అవునవును, అవును సార్. కానీ మీరు ఇలా బాధపడుతుంటే అబ్బాయి ఇంకా డిప్రెషన్లోకి వెళ్తాడు కదా, తల్లిదండ్రులకి ఇట్లా ఇంత ఇబ్బంది పెడుతున్నాను నా మ్యారిటల్ రిలేషన్ వల్ల అని. పిల్లలు ఏం కావాలి అలా నేను మాట్లాడానా వద్దా? మీరు ఇంకా ధైర్యంగా ఓకే అమ్మా మాకు న్యాయం జరిగిద్ది అనే ఒక ధైర్యంతో మీరు ఉంటే నేను ఫర్దర్ గా మాట్లాడగలను. నేను చూసి అన్నిటికి మీరు మంచిగానే ఇవాళ మీరు కనిపించుడు అప్పుడు నేను కొంచెం రిలాక్స్ ఉండండి సార్. ఎందుకంటే 100% ఎంత చేయగలమో అంతా చేద్దాం లీగల్ గా అబ్బాయిని సేవ్ చేయడం కోసం. లీగల్ ప్రాసెస్ లో మేడం ఇట్లాంటి కేసెస్ మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు ఆయన బాధ ఎట్లా ఉందంటే, ఈయన ఈ ఒక్క తండ్రిదే కాదు, జెంట్స్ ని కన్నా తల్లిదండ్రులు అందరూ కూడా మన ఇండియన్ లా సిస్టంలో కనుక చేంజెస్ రాకపోతే గుండెలు పగిలి చచ్చిపోయేలాగా ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, అలానే లేడీస్ని అంటానికి లేదు, జెంట్స్ని అంటానికి లేదు. ఈచ్ కేసు డిఫరెంట్, ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఈ రోజున ఎక్కువ పర్సంటేజ్ గురించి మనం మాట్లాడుకుంటే మన అమ్మాయిలు సఫర్ అవ్వట్లేదా మేడం అంటే సఫర్ అవుతున్నారు, కానీ బెటర్ పొజిషన్లో ఉన్నారు. ఉన్నంతలో కనీసం వాళ్ళు వాయిస్ రేస్ చేయగలుగుతున్నారు, కేసులు ఫైల్ చేయగలుగుతున్నారు, జెంట్స్ యొక్క జుట్టు పట్టుకొని కోర్టులో నుంచో పెట్టగలుగుతున్నారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే జెంట్స్కి ఏ కేసులు వేయడానికి ఉండట్లా, ఉన్నాయి చెప్పుకోవడానికి. కర్మ ఏంటంటే కోర్ట్స్లో మినిమం 3 to 5 years ఇంకా ఎక్కువే పడుతున్నాయి. ఆ గెలిచిన కేసులు మళ్ళీ హైకోర్టులో అప్పీల్ ప్రాసెస్కి వెళ్తున్నాయి. ఖచ్చితంగా ఫ్యామిలీ మ్యాటర్స్లో లా సిస్టమ్ అనేది, లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి, యాక్ట్లు అనేవి మారకపోతే ఈ మన కుటుంబ వ్యవస్థ, ఇండియాలో మనం రెస్పెక్ట్ ఇచ్చేది దేనికి? కుటుంబ వ్యవస్థకి. అది ఖచ్చితంగా స్పాయిల్ అయిపోతుంది. ఈ రోజున పరిస్థితి మహిళలు ఎంతో నరకాలు పడితే వచ్చిన చట్టాలని ఎంతలా మిస్యూజ్ చేస్తున్నారంటే, జెంట్స్ని ఫోర్స్ఫుల్గా ఒకవేళ ఉండాల్సి వస్తే కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారు, చంపేద్దామని చంపేసే ప్రాసెస్కి వెళ్ళిపోతున్నారు. కర్మ ఏంటంటే పిల్లల్ని చంపేసిన కేసులు కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటున్నాం న్యూస్ పేపర్స్లో. అలాగే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నంత హీనమైన స్టేజ్లో ఇదొక కేసు, ఒక ఎగ్జాంపుల్ కింద లెక్క. ఆయన భయం ఏంటి? 1 year నుంచి టీవీ ఛానల్స్ ఇంకొకరినో ఎందుకు వెతుకుతున్నారు? ఒక అడ్వకేట్ దగ్గరకు కోర్టుకు వెళ్ళడానికి ఆలోచిస్తాం. ఫైనాన్షియల్గా అడ్వకేట్ ఫీజు పెట్టుకోలేకో కాదు, కోర్టుకు వెళ్తే మేము ఒక కేసు ఫైల్ చేస్తే అమ్మాయి 4 వేస్తుందండి. మేము ఎక్కడ 2 పిల్లల్ని పోషించుకుంటూ, అబ్బాయి జాబ్ చేసుకుంటూ, ఆ వచ్చే 30,000తోటే ఇల్లు నడిపించుకుంటూ ఉండాల్సిన పరిస్థితుల్లో కోర్టుకెళ్ళి మేమేం చేయగలం? ఈ కేసుల్లో మనం కొంత సందర్భాల్లో చూస్తుంటే కోర్టు దాకా వెళ్లకుండా సైట్ ట్రాక్ వెళ్తున్న కేసులు మనం ఎక్కువ చూస్తున్నాం. కానీ వీళ్ళ కుటుంబం ఎట్లాంటిది? సొసైటీలో గుడ్ విల్ ఉంది, పరువు ప్రతిష్టలు కలిగిన ఒక పెద్ద కుటుంబం, 5 పిల్లలతో ఉన్న కుటుంబం. ఇలాంటి వాళ్ళు తప్పుడు పనులు చేయడానికి ముందుకెళ్ళరు. అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడానికో, సీక్రెట్గా సెకండ్ మ్యారేజ్లు చేసుకోవడానికి. ఎందుకంటే లా ఇమీడియట్గానో లేకపోతే కొంత టైంలో అట్లీస్ట్ 2 years మేము ఫైట్ చేస్తే మాకు డైవర్స్ వస్తాయి, మేము కొత్త లైఫ్ ఎత్తుక్కోగలం అనే ఒక ఆప్షన్ లేనప్పుడు, ఒక ఊరట లేనప్పుడు ఖచ్చితంగా రాంగ్ రూట్లోకి వెళ్తుంది. కొంచెం దీనికి సంబంధించి లా ఎక్స్పర్ట్స్ అందరూ 1కి 10 సార్లు ఆలోచిస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే చేంజ్ చేయాలి. మనకి కామన్ కోడ్ అని చెప్పి ఒకటి అనుకున్నారండి యాక్చువల్గా, అది లాస్ట్ 2 years 1 year నుంచి అవి వస్తే కనుక ఈచ్ మన రిలిజియన్కి సంబంధించి హిందూ మ్యారేజ్ యాక్ట్ వేరు, డైవర్స్ యాక్ట్ వేరు, మహమ్మదన్ లా వేరు. ఈ మ్యారేజ్ సిస్టమ్కి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రిలిజియన్ ప్రకారమే విడాకులు వేసుకోవడం కానీ, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఇవి కొంతమంది 2 years సపరేషన్ తర్వాత వేసుకోవాలి, కొంతమంది మ్యారేజ్ అయ్యి 2 yearsకి వేసుకోవాలి. ఇదంతా కన్ఫ్యూజ్గా ఉందని చెప్పి మన బీజేపీ గవర్నమెంట్ టైంలో ఇప్పుడు కామన్ కోడ్ ఒకటి తీసుకొస్తామని అన్నారు. మేబీ అది వస్తే అన్ని రిలిజియన్స్ వారికి ఒకే చట్టం ఉంటుంది మ్యారిటల్ డిస్ప్యూట్స్లో. మినిమం 3 years లోపు కేసెస్ అన్నీ క్లోజ్ అయిపోవాలి వీటికి సంబంధించి. ఎందుకంటే ఒక క్రైమ్ చేస్తే ఒకటే కేసు, కానీ ఫ్యామిలీ మ్యాటర్స్కి వచ్చేసరికి 6 కేసులు 7 కేసులు, మళ్ళీ వీటి మీద హైకోర్టు పిటిషన్స్ కొన్ని ఉంటాయి. ఇంకా ఒక్కసారి ఫ్యామిలీ డిస్ప్యూట్ అయ్యిందంటే జీవితం పోవడంతో పాటు కోర్టుల చుట్టూ తిరగడం అనేది చాలా నరకంగా కనిపిస్తుంది. ఒకప్పుడు పోలీస్ స్టేషన్కో కోర్టులకు వెళ్ళడం అంటే ఒక అవమానంగా ఉండే స్టేజ్ నుంచి ఈ రోజున ఫ్యామిలీ మ్యాటర్సే హైయెస్ట్లో నడుస్తున్న ప్రొసీడింగ్స్ మన ఇండియన్ సిస్టమ్ ఉంది. దయచేసి ఇట్లాంటి ఎపిసోడ్స్ అవి చూస్తున్నప్పుడన్నా ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఎంతమంది సఫర్ అవుతున్నారు అనేది. ఇక్కడ మన అదృష్టం ఏంటంటే ప్రజెంట్ ఇంకా అమ్మాయి ఏ కేసులు ఫైల్ చేయాల. ఎందుకు అంటే
లీగల్గా వెళ్ళాలనో లేదో, లేకపోతే పేరుకి అతను భర్తగా ఉండాలి, నేనేమి డెసిషన్ తీసుకున్నానో, ఇలా జిడ్డుగా ఉండడానికి ఉంటుంది. కొంతమంది వాళ్ళు వేసినాక చూద్దాంలే అని ఉంటారు. అట్లాగే ఇద్దరు అంటే ఇప్పుడు భర్తని వదిలిపెట్టేసి ఇన్ని సంవత్సరాల పాటు separate గా ఉండేటప్పుడు తను డైరెక్ట్ గా డివోర్స్ కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదంటారా? అంటే డైవర్స్, అదే నేను ఇందాక నుంచి అడిగింది, మీరు ఆల్రెడీ డైవర్స్ కేసు వేసుకోవచ్చు కదండి అంటే, వాళ్ళ భయం ఏంటంటే మళ్ళీ అమ్మాయి 498 డీవీసీ మెయింటెనెన్స్లో అంటూ ఈ కేసులు ఫైల్ చేసి కోర్టుల చుట్టూ తిప్పితే 5 years 6 years లైఫ్ స్పాన్ వేస్ట్ అవుతుంది కదా. ఇక్కడ ఈ పాయింట్ లో మనం ముఖ్యంగా మాట్లాడాల్సింది అంటే, ఈ కేసు విన్నప్పుడు బయట వాళ్ళకు కూడా సేమ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి బాధ ఏంటంటే, ఏమో ఈ కేసులన్నీ వేస్తుందేమో అని. వేయకుండా ఎవరు ఉండరు, ఎందుకంటే మనం డైవర్స్ కేసు ఫైల్ చేసినాక వాళ్ళు అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆవిడకున్న రైట్స్ గురించి చెప్తారు. అవసరం ఉన్నా లేకపోయినా ఈ కేసులు కామన్గా వేస్తూనే ఉంటారు. ఇవి జరిగే ఇన్సిడెంట్లు, అందరూ సెటిల్మెంట్లకు రావాలని ఎక్కడా లేదు కాబట్టి. రెండో స్టెప్ ఏంటంటే, చిల్డ్రన్స్ను ఎవరికి ఇస్తారు. యాక్చువల్గా ఇతనికి ఇచ్చేసేటప్పుడు పిల్లల వయసు 3 years 2.5 years ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ పాప, సెకండ్ పాప 4 years 4.5 years. అంటే ఇచ్చేసి 1.5 year అంటే 3 years ఉన్న టైంలో ఒక ఆడపిల్లని, ఓ 5 years పిల్లని వదిలేసి వెళ్ళిపోయిన మహాతల్లి ఆవిడ. చైల్డ్ కస్టడీ ఎప్పుడు కూడా ఇలా తండ్రి దగ్గరే వదిలేస్తే లీగాలిటీలో టాప్ మోస్ట్లో ఉంటాడు ఆ తండ్రి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇందాక మీరు చెప్పిన కేసులు మీ కేసులకి ఏమాత్రం వ్యాలిడే కావు. పిల్లల్ని ఎప్పుడు తల్లి దగ్గరే ఉంచుకోవాలి. తల్లి దగ్గర ఉంచుకుంటే ఆ అమ్మాయి ఎలాంటిదైనా మెయింటెనెన్స్ కోసం పిల్లల్ని కూడా అడ్డు పెట్టుకుని వేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇక్కడ పిల్లలు మీ దగ్గర ఉన్నారు కాబట్టి లీగల్గా ఆ అమ్మాయి ఏ కేసులు వేసినా వ్యాలిడే అవ్వవు. ఈజీగా ఆవిడ క్యారెక్టర్ పాతాళంలో ఉన్నట్టు లెక్క. సో ఇప్పుడు మీరు లీగల్ ప్రాసెస్లో ఒకవేళ డైవర్స్ కేసు వేయాలన్నా, సెటిల్మెంట్లు మాట్లాడాలన్నా వాళ్ళు ఎవరు సెటిల్మెంట్కి రారు. మీకు కొంచెం త్వరగా ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అంటే, ఒకటి అమ్మాయిని మ్యూచువల్ డైవర్స్కి రప్పించడం, 2 మీరు డైవర్స్ కేసు ఫైల్ చేయండి, ఇంకా వేస్ట్ చేయొద్దు టైం. లీగల్గా మీరు డైవర్స్ కేసు ఫైల్ చేస్తే అదర్ సైడ్ నుంచి వాళ్ళ అడ్వకేట్లో ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడు అసలు ఈ అమ్మాయిని మనం యాక్సెప్ట్ చేయాలా వద్దా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా, ఇది కొంచెం ఆలోచించుకోండి. ఓకే మేడం, మా కండిషన్స్ ఒప్పుకొని ఆ అమ్మాయి సైకలాజికల్ ట్రీట్మెంట్లు ఇవన్నీ తీసుకుంటే అంటే, ఇందాక మేడం అడిగారు సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న అమ్మాయి ఈ పనులన్నీ ఎలా చేస్తుంది అని. మేడం, సైకలాజికల్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటుంది, అది సిచ్యుయేషన్ బట్టి. ఆ అమ్మాయి చూడడానికి నార్మల్ పర్సన్ లాగా కాపురం చేయొచ్చు, ఇంటి పనులు చేయొచ్చు, కానీ ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రిగర్ అయిపోవడం ఏదైతే ఉంటుందో అది చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తారు. భర్తనే రోజు చితకొట్టుడు కొడుతుంది అంటే ఇంకా అమ్మాయికి మోరల్ వాల్యూస్ మనం ఎక్కడ నేర్పిస్తాం? మామూలు వాళ్ళు అట్లా కొట్టలేరు. క్రిమినల్స్ వేరు, అబ్నార్మాలిటీ వేరు. కొట్టేసి అట్లా మళ్ళీ ఎదురు అక్కడే కూర్చొని ఏం చేసుకుంటావో చేసుకో అనే పొజిషన్లో అమ్మాయి ఉంది అంటే నార్మల్ బిహేవియర్ కాదు. అంటే సైకలాజికల్ గా ప్రాబ్లం ఉందని డాక్టర్ దగ్గర నుంచి వాళ్ళ సర్టిఫికేట్ కనుక తెచ్చుకున్నట్లయితే ఇతనికి ఈజీగా రావడానికి ఛాన్స్. బట్ వెళ్దామంటే రావద్దు కదా. ఒక్క నిమిషం, ఇట్లా సైకలాజికల్ ప్రాబ్లం ఉంది మా వైఫ్కి అనేది మీరు వీడియోలో ఫొటోస్ ఇట్లా చూపించగలరే తప్ప, ఫోర్స్ఫుల్గా కానీ ఇంకో రకంగా కానీ మీరు సైకలాజికల్ ట్రీట్మెంట్కి తీసుకువెళ్తే మీరే సైకలాజికల్ ప్రాబ్లం క్రియేట్ చేసినట్టు లెక్క. అసలు మా అమ్మాయికి ఏ ప్రాబ్లము లేదు, ఇదిగోండి వీళ్ళు హింసించేసి మా అమ్మాయిని ఇలా చేసేసి లీగల్గా సపోర్ట్ తెచ్చుకోవడం కోసం అని చెప్పి ఇదిగోండి సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ళ సైకలాటిస్ట్ కాబట్టి వీళ్ళకి ఒక లెటర్ ఇచ్చారు అని మిస్లీడ్ చేస్తారు. యాక్చువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తుల్ని ఎవరు తీసుకెళ్ళాలి అంటే, ఆవిడ తల్లిదండ్రులు తీసుకెళ్ళాలి, లేదా పిల్లలు తీసుకెళ్ళాలి. భర్త ఆపోజిట్ పార్టీ తీసుకెళ్ళడానికి లేదు. అలాగే భర్తకు వస్తే ఎవరు తీసుకెళ్లాలంటే, నీ తల్లిదండ్రులు తీసుకెళ్ళాలి, లేదా నీ పిల్లలు, లేదా నీ ఫ్రెండ్స్, నీకు సంబంధించిన వాళ్ళు తీసుకెళ్లాలి తప్ప ఆపోజిట్ పార్టీగా లీగల్గా విడిపోవడానికి అవకాశం ఉన్న వ్యక్తి తీసుకెళ్ళడానికి లేదు. మీకు లీగల్గా విడిపోవడానికి అవకాశం ఉందిగా డైవర్స్ అనే ఒక టైటిల్ తోటి. సో మనకు ఆ రైట్స్ లేవు. ఆవిడ కాపురం నిలబెట్టుకోవాలనుకుంటే మీరు చెప్పే కండిషన్స్ ఒప్పుకొని ఆవిడ కాపురం నిలబెట్టుకోవడానికి ఒక అడుగు ముందుకేస్తే ఆలోచిద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ మనకున్న ఆప్షన్, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం. ఆ అమ్మాయి ఏమన్నా మ్యూచువల్ డైవర్స్కి వస్తుంది అంటే మా వంతు ప్రయత్నంగా మేము లీగల్ సపోర్ట్ ఇవ్వడానికి నేను 100% ట్రై చేస్తాను. లేదు అంటే మీరు ఫర్దర్గా ఏం చేద్దాం అనేది ఫోన్ మాట్లాడినాక డెసిషన్ తీసుకుంటాం. హలో స్పందన నాన్న మాట్లాడేది? అవును నాన్న, సుమన్ టీవీ నుంచి అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి మేడం. మీ హస్బెండ్ చిన్న గారు ఇక్కడ ఉన్నారు, ఓకే ఏం చేద్దాం? మ్యూచువల్ డైవర్సా లేకపోతే కాపురం చేస్తారా? 2 పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు, 1.5 year అవుతుంది నాన్న. ఏంటి పంచాయతీ? పెద్ద మనుషుల పంచాయతీకి కూడా రారట మీరు, కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం కాదు కదా. వచ్చారు కదా మేడం, నేను ఇప్పుడు బయట ఉన్నా, నేనే మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీకు కాల్ చేసి నేనే మాట్లాడతా మేడం. ఎంతసేపు పడుతుంది నాన్న? ఒక 2 hours పడుతుందండి. ఒక 2 minutes మాట్లాడినా? అసలు నీ ఇంటెన్షన్ ఏంటో తెలిస్తే నేను ఫర్దర్ గా వాళ్ళని పెద్ద మనుషులు మేడం, నేనేమన్నా పిల్లల్ని మామూలుగా ఇవ్వలేదు మేడం, నేను 10 days వస్తారని ఇచ్చిన. కాదు నాన్న, ఆఫీస్ దగ్గర తీసుకెళ్లి వదిలేసావా లేదా?
అవును ఆఫీస్ దగ్గర వదిలేయడం ఏంటి? 6 months పిల్లలు నీ దగ్గరే ఉన్నారు, నీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా, పిల్లల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? వాళ్ళు ఇప్పుడు మేము మమ్మీ దగ్గరికి వెళ్తారా అంటే మమ్మీ దగ్గరికి వెళ్ళాం, అసలు మమ్మీ మాకు లేనే లేదా అంటున్నారు వాళ్ళు. అంత పెద్ద పసి పిల్లలకి నేనేం చేయాలి మేడం? నువ్వెందుకు వదిలేసావు నాన్న? నువ్వు వదిలేయడానికి రీజన్ ఏంటి? నేను ఆఫీస్కి వెళ్ళి వదిలేయడం ఏంటమ్మా? తల్లి పిల్లల్ని వదిలేయడం ఏంటి తల్లి? ఒకసారి నేను చెప్పేది వినండి మేడం. ఓకే, నేను చేసింది తప్పే కాదనట్లేదు. నేను 7 months అయింది మా ఇంటికి వచ్చి, ఒక్క రోజు నన్ను చూడలేదు, పిల్లలు ఎలా ఉన్నారని అడగలేదు. నేను ఏ ఇంటెన్షన్ తోటి ఇచ్చానంటే, ఇంత ముందు వాళ్ళ పేరెంట్స్ దగ్గర పిల్లల్ని వదిలేస్తే వాళ్ళ పేరెంట్స్ ఫీవర్ వచ్చినా గానీ మా దగ్గర పంపించారు, మా పెద్ద పాపని ఉంచినాం. అట్లా ఆ ఇంటెన్షన్ తోటే మళ్ళీ నా పిల్లల్ని నా దగ్గర తీసుకొస్తారన్న ఇంటెన్షన్ తోటి ఇచ్చిపెట్టినా గానీ. మరి 1 year అయిపోయింది కదా నాన్న, నువ్వు 10 రోజులు చూడాలా, 1 నెల రోజులు చూడాలా? మరి పిల్లల్ని తెచ్చుకోవడానికి నువ్వు ఎందుకు ప్రయత్నించలా? ప్రతి దానికి ఆడదాంది తప్పు, తల్లి నేర్పిస్తుందంటే ఏ తల్లి నేర్పిస్తుందండి? సరే, మీ ఆయన ఇప్పటికి ఎన్నిసార్లు కొట్టావమ్మా? నేనెందుకు కొట్టిన? నన్నే మొన్న ఎంత కొట్టిండు వాతలు పడేటట్టు? అడగండి ఎంత వాతలు పడేటట్టు కొట్టిండు. నానా ఇప్పుడు అవన్నీ, ఇప్పుడు మీ ఆయన నువ్వు కొట్టిన వీడియోలు చూసాము, మీ మామగారిని నువ్వు బూతులు తిట్టిన వీడియోలు చూసాము. ఇంత దారుణంగా మాట్లాడతారా నాన్న? ఏమంటున్నాడు ఆయన? అప్లై చేయమని నేను సిగ్నేచర్ ఇచ్చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేస్తావా? నాకైతే పిల్లలైతే వద్దు. ఆయన పిల్లల్ని ఇప్పుడు ఎలాగో పిల్లలు నన్ను నేను లేనంటున్నారు కదా, నాకైతే పిల్లలు వద్దు. సరే, మ్యూచువల్ డైవర్స్ ఇస్తావా? నేను పేపర్స్ అవి రెడీ చేసి పిలుస్తాను నిన్ను. మా పేరెంట్స్ ని కూడా అనుకోవాలి కదా మేడం. ఇప్పుడు ఆయన పేరెంట్స్ తోటి ఎవరి మాట విని మీ వరకు వచ్చిండో నాకు తెలియదు. మరి ఆయన అంతమందిని చేసిన సరే, ఒక పెద్ద మనుషులు పంచాయతీ పెట్టిస్తాను, అక్కడికి వచ్చి మరి మీరు మీ కండిషన్స్ ఏంటో మాట్లాడతారు. మేడం నేను ఏమంటున్నా, సంబంధం చూసిన ఒక్క నిమిషం నాన్న, నువ్వు అసలు ఎమోషన్ అవ్వకు, కూల్ గానే మాట్లాడు. నేను అసలు సీరియస్ అవ్వట్లేదు. మీ బాబాయ్ మీ మామ సంబంధం చూసారు, మీ బాబాయ్ మీ మామ సంబంధం చూసారు అంటే తప్ప? మా బాబాయ్ మా మామ సంబంధం చూడడం పోనీలే నాన్న, వాళ్ళకి తెలియదు మాట్లాడడం, నీకు తెలియదు. ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే ఆ అబ్బాయి నిన్ను భరించడం ఇష్టం లేదు. ఏం కంక్లూజన్ ఇవ్వను, నేను ఎందుకు ఇస్తాను? ప్రతి దానికి ఆడదాన్ని తప్పు అంటాడు వాళ్ళ నాన్న. వాళ్ళ అమ్మ 5గురిని అన్నది, నా పెళ్ళం నోరు తెరవదు అంటాడు. ఈ జనరేషన్ లో ఎవరండి మేడం? సరే, దానికోసం మీ ఆయన్ని కొట్టేస్తావా నువ్వు? నేనెందుకు కొట్టాను మేడం? నీ వీడియోలు చూపించినా పోనీ నువ్వు ఎన్నిసార్లు కొట్టావు అనేది. సరే మేడం, ఫేక్ వీడియోస్ నేను కూడా క్రియేట్ చేస్తా. కాదు, ఎప్పుడో కొట్టిన వీడియోలు ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడానికి అవుతుందా? ఓకే మేడం, కొట్టాను కదా. సరే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళ ఊరికొచ్చి తెలుసుకోండి. వాళ్ళ పెద్ద కొడుకుని వాళ్ళ బిడ్డలను అడిగి తెలుసుకోండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు. ఇది వీళ్ళ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడగమంటున్నావు? అడుగు. వాళ్ళ పెద్ద కొడుకు ఎందుకు రాడు అడుగు, పెద్ద బిడ్డ ఎందుకు రాదు అడుగు, చిన్న బిడ్డ ఎందుకు రా. నా పెళ్లికి వాళ్ళ ఒక్క బిడ్డ వచ్చింది, మరి 5గురిని కన్నాడు కదా, 5గురు ఎందుకు రాలేదు? ఏమన్నా అంటే మా అన్నయ్య రాలేదు అంటాడు. మా అన్నయ్య ఎందుకు రాలేదు అనేది మాకు తెలుసు. మరి వాళ్ళ 5గురు ఏమన్నా అంటే నా పిల్లల్ని నేను మంచిగా సాధినా, నా బిడ్డలు మంచిగా ఉన్నారు అంటాడు. ఇక్కడ ఒక నిమిషం నాన్న, ఒకవేళ ఉంటే భార్యాభర్తలు అనేవాళ్ళు పిల్లలతో కలిసి ఉండాలి, లేదా కోర్టుల చుట్టూ తిరగకుండా మ్యూచువల్ గా ఏదో ఒక మాట అనుకుని విడిపోవాలి. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ కైనా నేను ఒక పెద్ద మనుషులు మీటింగ్ పెట్టిస్తాను, వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, మీరు వచ్చి కూర్చొని మాట్లాడతారా? మరి ఇక టీవీ షో దాకా మీరు రారు. కానీ నేనైతే డైరెక్ట్ నా ఇచ్చే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు పెళ్లి చేసుకొని. పెద్ద మనుషులు అనేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు నా మామ నా బాబాయ్. ఎప్పుడు వాళ్ళకి వీళ్ళు ఫోన్ చేసింది లేదు, వీళ్ళు మాట్లాడింది లేదు. ఏమన్నంటే మేము చేసినాము, మీరు రానంటున్నారని నోరు తెరిస్తే అబద్ధాలు. వాళ్ళ ఊరోళ్ళే మొన్న పంచాయతీకి వచ్చిర్రు డిసెంబర్ లో. ఏమన్నారు తెలుసా? మీ గుద్ద కింద తప్పు పెట్టుకుని వాళ్ళని ఎందుకు అంటున్నారు రానన్నారు తెలుసా? వాళ్ళ ఊరోళ్ళకి అంటే మీరు ఊరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు నీ తరపునే నేను మాట్లాడతాను, ఏం చేద్దామో చెప్పు. నువ్వు ఎలా అంటే అలా. మేడం నేను ఏం మాట్లాడను, నా పేరెంట్స్ లేంది, పెళ్లి పెద్దలు లేని. కాదు కాదమ్మా, ఒక నిమిషం. ఏ కుటుంబం అన్నా అరేంజ్డ్ మ్యారేజ్, మీదేం లవ్ మ్యారేజ్ కాదు. 2 కుటుంబాలు. ఒక్క నిమిషం నాన్న, నన్ను మాట్లాడి నాన్న, ఒక్క నిమిషం నన్ను మాట్లాడినాయి. మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఒక మంచి సంబంధాలు అనుకునే పెళ్లి చేశారు. కర్మ కొద్ది మీ ఇద్దరికి పడట్లా. ఆ రోజున నువ్వు పోనీలే నాన్న, వినమ్మా, నన్ను మాట్లాడి, నువ్వు మాట్లాడినని చెప్పి విన్నాను కదా. మేము పిల్లలు పుట్టేదాకా బాగున్నాం. ఎప్పుడైతే వాళ్ళ అమ్మకు స్పైల్ సర్జరీ అని వెళ్ళినామో అప్పటి నుండి వాళ్ళ నాన్న పిల్లలకి ఎందుకు బట్టలేస్తావంటాడు, ఎందుకు స్నానం పోస్తావంటాడు, ఆడోళ్ళే చూస్తారంటాడు. మరి ఇద్దరు పిల్లలకి స్నానం చేయించమంటేనే కదా నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయావు. పిల్లలకి స్నానం చేయించమంటేనే కదా 1.5 year బ్యాక్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయావు. స్నానం చేపిమంటే ఎందుకు వెళ్తాం మేడం? ఆ రోజు మీ హస్బెండ్ కి హెల్త్ బాగోక, రోజు ఇంట్లో మీ ఆయనే పని చేస్తాడట, పిల్లలకి స్నానం చేయిస్తాడట, స్కూల్ కి తీసుకెళ్తాడంట. అవి నిజమా కాదా? మేడం నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నాకు నేను డెలివరీ అయితే వీళ్ళు ఎవరు రాలేదు, నేను మా అమ్మని అన్ని పనులు చేసుకున్నాము 5 నెలలు. కనీసం నిజాలు ఒప్పుకుంటున్నావు, సంతోషం. నేను ఒకసారి మీకు ఫోన్ చేస్తాను, మీరు మా ఆఫీస్కి వచ్చినా పర్వాలేదు, కూర్చోబెట్టి. కాదు కదమ్మా, విను. అరే ఒక్క నిమిషం వినరా బాబు, ఒక్క నిమిషం విను. నీ ప్రాబ్లం ఎక్కడో ఒక్కడ సొల్యూషన్ రావాలి.
రావాలి అంటే మీ పేరెంట్స్ ని తీసుకొని వచ్చినా పర్వాలా, లేదు మేడం మీరు నాకు న్యాయం చేయండి అని నువ్వు నన్ను కాంటాక్ట్ అయినా పర్వాలేదు. ఒక విషయం చెప్తా మేడం, ఇప్పుడు సరే మీరు ఇప్పుడు అంటున్నారు మొన్న వాళ్ళే 4 పెద్ద మనుషులను పట్టుకొని వచ్చిర్రు, మరి వచ్చినప్పుడు పంచాయతీలు ఏం చేయాలి, సొల్యూషన్ చూడాలి కదా. అవును, అంటే అందరికి తెలియదు కదా నాన్న ఎలా మాట్లాడాలి ఏంటి అని. ఎందుకు తెలియదు, వాళ్ళ నాన్నకు అన్ని తెలుసు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్పినట్టే వింటది. నువ్వు అలాగే మాట్లాడి వాళ్ళు అలాగే మాట్లాడితే ఇట్లాగే ఆగిపోద్దిగా లైఫ్ అంతా. ఎక్కడో ఒక సొల్యూషన్ తీసుకొద్దాం, పోనీ మీ వైపు నేను మాట్లాడతాను. ఒకసారి నేను చెప్పేది వినండి, ఇప్పుడు 4 పెద్ద మనుషులను పట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఆ తల్లిగారింటికి రానని రాసిమంటే నేను ఎందుకు రాసిస్తాను, నా తల్లిదండ్రులు లేని నేను ఎక్కడికి వెళ్ళి పుట్టినా చెప్పండి. బాండ్ పేపర్ మీద రాసియాలంట నెలకి 2 సార్లు పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోతే నీ పిల్లలు ఎక్కడ బతకాలి తల్లి? నువ్వేమో మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోయి 1.5 year ఉంది. మీరు ఏ ఎవరి మీద ప్రామిస్ చేయమన్నా చేస్తాను నేను. ఎప్పుడు ఇవన్నీ వాళ్ళ నాన్న కల్పితాలు, అన్ని కల్పితాలు చెప్పి నేర్పిస్తుండ అబ్బాయికి. ఇప్పుడు సరే మరి మీ ఆయనతో కలిసి ఉంటావా? నేను కొన్ని కండిషన్స్ పెడతాను, నువ్వు ట్రీట్మెంట్లు అవి తీసుకొని మీ ఆయనతో కలిసి ఉండడానికి నీకు రెడీ అయినా? పోనీ నువ్వేదంటే అది చెప్పు. సరే మేడం, ఇప్పుడు నాకు ప్రాబ్లం అని మీరు అంటున్నారు కదా, ఇప్పుడు ఈ 1.5 year లో మేము ఎన్నిసార్లు బయటికి వెళ్ళాం అడగండి. మీ ఆయన నువ్వేదో కంక్లూజన్ చెప్తావా అని మరి పిలుస్తున్నాడు నిన్ను. అదే ఎన్నిసార్లు మమ్మల్ని ఆల్రెడీ 1 year బ్యాకే ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం వినమ్మా. 1 year బ్యాకే మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము ఏం చెప్పామో తెలుసా? 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్ల చెప్పినట్టు విని సర్దుకుంటూ మెల్లగా అమ్మాయిని మార్చుకోండి, లేదా పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకొని మాట్లాడుకొని సొల్యూషన్ తెచ్చుకోండి. వాళ్ళ నాన్న ఇద్దరు సెట్ చేయాలన్నాడు. వాళ్ళ నాన్న ఎన్ని పెద్ద మనుషుల పంచాయతీలు పెట్టినా నువ్వు ఎక్కడ తగ్గుతున్నావు నాన్న? నువ్వు పిల్లల్ని ఇది ఇడిచిపడేసావు. మీ అమ్మ నాన్న నీకు ఇంపార్టెంట్, భర్త తిన్నాడా ఉన్నాడా ఎలా ఉన్నాడని నీకు తెలియదు. ఇంత గట్టిగా మాట్లాడితే ఎవరమ్మా నిన్ను యాక్సెప్ట్ చేసేది? కాదు, నీకు అన్యాయం జరిగితే నువ్వు మాట్లాడవచ్చు. నువ్వు ఇంత ర్యాష్గా మాట్లాడుతున్నావు ఎలా తల్లి? ఇట్లా మాట్లాడితే ఎవరు న్యాయం చేయగలుగుతావు? అదే మనకు కొంపల ముంచేది ఏదన్నా ఉంటే అంతే. మీరు ఒక అడ్వకేట్ చాలా చూసాను, నాకు మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. అందుకే నాన్న నీకు ఫేవర్ గా చేస్తాను. నువ్వు కాపురం కావాలంటే కాపురం నిలబెడతాను, వాళ్ళకి కండిషన్స్ పెట్టి. అరే నువ్వు అసలు వాళ్ళకి ఇక్కడ ఛాన్సే లేదు. నీ ఫేవరే మాట్లాడతాను నేను. నీకేది కావాలో చెప్పు, అదే చేద్దాం. మీరు నాకు ఫేవరే చేస్తారు కావచ్చు, నేను నీకేది నాన్న ఎక్కడన్నా ఏముంటాయి? 2 1 నా భర్తతో నాకు కాపురం చేయించండి, 2 మేడం నాకు అవసరం, వీళ్ళ అవసరం, వీళ్ళ కుటుంబం అవసరం, నాకు చాలా నరకం పెట్టేశారు కాబట్టి నాకు మ్యూచువల్ డైవర్స్ ఇప్పించండి, నేను ఫ్రీ సర్వీస్ ఇస్తాను నీకు, నువ్వేదంటే అదే చెప్పు. ఓకే మేడం, నేను ఒక్క విషయం చెప్తా మేడం. చెప్పమ్మా. ఇంట్లో లేడీస్ అన్నప్పుడు ఒక పని కాకపోతే ఒక పని దగ్గర అదైతే మళ్ళీ 2 పిల్లలు పుట్టాక నాకు నార్మల్ డెలివరీ అయింది, కానీ నేను రెస్ట్ తీసుకోలేదు మేడం. నాకు మళ్ళీ 2 ఎంబడెంబడే పుట్టారు. వాళ్ళు అయితే ఎవరు ఒక్కరు వచ్చి చూడలేదు. ఏమనంటే నువ్వు కరెక్ట్ లేవు కాబట్టి వచ్చి చూడలేదని మాట్లాడతారు. ముందు వాళ్ళ నాన్న మా మమ్మీని ఉత్తిగా చెడిపోయిన. ఒక్క నిమిషం. నీకు జీవితకాలం ఉండాల్సింది నీ అత్త మామ నీ భర్త. నువ్వు తల్లిదండ్రుల కోసం ఈ కుటుంబాన్నే పక్కన పడేసావు. వీళ్ళతో నీకు ఏదైనా కష్టం ఉంటే పెద్ద మనుషులతో మాట్లాడాలి, లేదా మా లాంటి వాళ్ళతో మాట్లాడితే ఏం చేద్దాం? వాళ్ళని చంపేద్దామా? పోనీ కాదు ఇప్పుడు నువ్వు ఎట్లా మీ తల్లిదండ్రుల దగ్గరికి మాట్లాడడానికే వెళ్ళొద్దమ్మా అంటే నువ్వు అంత ఆవేశపడిపోయి వెళ్ళిపోయావు. వీళ్ళని కట్ చేయలేము మనం, ఎందుకంటే వీళ్ళ లైఫ్ లాంగ్ ఈ గోత్రం, ఈ ఇల్లు, ఈ ఇంటి పేరు ఇదే నడుస్తాయి కదా మనకి. అవును మేడం, నేను అట్లా అనుకున్నా కాబట్టి 2 పిల్లల్ని కన్నా మేడం. ఎన్ని సంవత్సరాలు సంసారం చేసినా మరి వాళ్ళ కొడుకు కూడా అనుకునే వాళ్ళు అయితే ఎందుకు ఒకసారి రాలేదు? పిల్లలు పుడితే ఎందుకు రాలేదు? పిల్లలు పుట్టే రాకుండా సరే వాళ్ళు మంచోళ్ళు కాదంటావా? సరే ఒక్క నిమిషం నాన్న, వాళ్ళు వెళ్ళినా మేడం, నా పిల్లలు పుడితే రాకున్నా గానీ వాళ్ళ మమ్మీకి పైల్ సర్జరీ అని తెలియగానే నేను వెళ్ళినా. చెప్పారమ్మా, చెప్పారు నాన్న, నీ మంచి చెప్పారు. ఒక్క నిమిషం, నీ మంచి చెప్పారు, నీ చెడు చెప్పారు, అందుకే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాం. నేనేమన్నా అమ్మాయి ఏ డెసిషన్ తీసుకుంటే వాళ్ళు మారారు, ఎందుకంటే నేను ఇంతకు ముందు. సరే నాన్న, అందుకే నీకే ఆప్షన్ ఇస్తున్నాను రా బాబు. మ్యూచువల్ డైవర్స్ అంటే నేను ఫ్రీ సర్వీస్ చేస్తా, నీకేం న్యాయం కావాలో ఏం కాంపెన్సేషన్ అడుగుతావో చెప్పు, అది రీజనబుల్ గా ఉంటే. ప్రతి విషయంలో ఆడదాంది తప్పు అంటాడు వాళ్ళ నాన్న. నేనేం తప్పు చేసినా? నేను ఎవరితోటన్నా పోయినా? నేనేం తప్పు చేసినా మేడం? ఇవి చిన్న విషయాలు రా బాబు. మీ విషయంలో నేను వాళ్ళకి కూడా అదే చెప్పాను, మీ మధ్య పొడిగిస్తారు మీకు తెలియదు మేడం. అరే నేను ఇప్పుడు అదే చెప్పాను ఇవి చాలా చిన్న రీజన్స్ అండి. ఉంటే కలిసి ఉండండి, లేదా మ్యూచువల్ మాట్లాడదాం. ఆ అమ్మాయి ఏదంటే నేను అదే ఫైనలైజ్ చేస్తాను, మీకు ఇక్కడ రైట్స్ కూడా ఇవ్వట్లేదు నేను అన్న. సరే మేడం అని మీ నెంబర్ ఇచ్చారు, నువ్వేదంటే అదే. నువ్వు ఒక 2 రోజులు టైం తీసుకో, నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేసి మేడం నాకు ఈ న్యాయం చెయ్యండి అని నువ్వు అడుగు, నేను అట్లాగే చేసి పెడతాను నీకు. నేను ఇక్కడ వాళ్ళు వచ్చారని వాళ్ళకి కూడా ఇవ్వట్లా హామీ, నీకే ఇస్తున్నాను. అసలు ఇవన్నీ వద్దు, ఇవన్నీ అయిపోయినాయి. నా దగ్గర నీకు కావాల్సింది 2.
ఒకటి కాపురం కావాలంటే చెప్పు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి యాక్సెప్ట్ చేయించి మాట్లాడు. కండిషన్ అనేటివి అందరికి ఉండాలి మేడం, నా ఒక్కదానికి అదే నన్ను నమ్ముతావు కదా, ఒక్క నిమిషం నన్ను నమ్ముతావు కదా. రమ్య గారు రీజనబుల్ గానే చెప్తారు. ఇద్దరు పిల్లలకి మేడం, నేను మీ చాలా వీడియోస్ అదే ఒక్క నిమిషం ఒక్క నిమిషం తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులను ఇద్దామా లేదా నువ్వు నరకం పడకుండా మ్యూచువల్ ఇప్పిద్దాం. మేడం ఎందుకంటే వాళ్ళ డాడీ 40 ఏళ్ళ సంసారం చేసిండు. నువ్వు రిపీటెడ్ గా అడగొద్దు. నేనేం చెప్పాను, వాళ్ళకి నేనేమి న్యాయం చెయ్యట్లా, అమ్మాయిని అడిగి అమ్మాయి ఏది కావాలంటే అది చేస్తాను. నేను తప్పనట్లేదు, కానీ నా మనసులో ఎంత బాధ అనిపిస్తుంది నా పిల్లని నేను వదిలేసి ఉన్నందుకు. నాకు తెలుసు ఇప్పుడే అన్నావు కదా నాన్న నాకు పిల్లలు వద్దు ఎవరొద్దు అని. సరే నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నా, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నాకు ఒకసారి ఫోన్ చేయండి ఈ నెంబర్ కి. రమ్మనండి మేడం, పెళ్లి పెద్దలను తీసుకొని రమ్మనండి. పెళ్లి పెద్దలు రండి, ఆ రోజు ముహూర్తం పెట్టిన పంతులు రమ్మనండి అంటే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. ఈ రోజు ఎవరుంటే వాళ్ళే. అలాగే మాట్లాడారు. నేను వచ్చాను కదమ్మా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు రమ్య గారు ఉన్నారు, రెండు వైపులా ఉంటే మరి ఇన్ని రోజులు పెళ్లి పెద్ద దగ్గరికి వెళ్ళి ఎందుకు నా దగ్గరికి రాలేదు? అమ్మా అదే మేము బయటే సెటిల్ చేసుకోమన్నాము మేడం. కాంప్రమైజ్ ఇన్ని రోజులు, ఒక్క నిమిషం తల్లి. టీవీ షో వరకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అమ్మా ఇక్కడ మీ పేర్లు రివీల్ అవ్వవు మేడం. ఆల్రెడీ వాళ్ళకు ఊర్లో పరువు లేదు, కావాలంటే వెళ్ళి తెలుసుకోండి బయట. నానా ఇప్పుడు అవన్నీ అడగట్లేదురా బాబు, 1 year నుంచి అవన్నీ క్లియర్ చేసుకొని ఇక ఫైనల్ గా మా దగ్గరకు వచ్చారు. ఇక్కడ ఉన్నది రెండు వైపులా రమ్య గారు. మరి ఇంకెవరన్నా పిలిపించి చేసుకోమనండి, వాళ్ళ నా టీవీలో వాళ్ళనే చేసుకోమనండి. మేము టీవీ వరకు రామ్, మాకు పరువు ఉంది. మాకు మా ఇప్పుడు మిమ్మల్ని టీవీ షోకి రమ్మన్నానా, నాకు ఫోన్ చేయమని చెప్పానా? నాకు ఫోన్ చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి అనుకోని. రికార్డ్ అవుతుంది నాన్న, ఇది టీవీ షోలో కదా రికార్డ్ అవుతుంది. నేనే ఇప్పుడు రికార్డ్ అవ్వదు, ఇంకా తర్వాత నువ్వు చేసే ఫోన్ రికార్డ్ అవ్వదు. నువ్వు సెటిల్మెంట్ చేసుకునే ఉద్దేశం ఉంటే రమ్య గారు నాకు ఇట్లా కావాలండి, నా కండిషన్స్ ఇవి అవి చెప్పు. పరువు తగలేదు, మాకు ఉంది పరువు అనేది ఒకటి. మాకు మా ఊర్లో సరే అమ్మా, ఒకవేళ పెద్ద మనుషులు పంపించమంటే పంపిస్తాం, లేదా మేడం నాకు ఈ న్యాయం చేయండి అంటే చేస్తా. నువ్వు సాగదీస్తూనే ఉంటే ఎక్కువసేపు మాట్లాడడం కదా. వేరే అమ్మాయితో మాట్లాడితే కూడా దొరకబట్టి నేను పంచాయతీ చేస్తే కూడా వాళ్ళ నాన్న ఏం లేదు ఏం మాట్లాడతలేడు అన్నట్టు మాట్లాడిండు తెలుసా. నువ్వు ఇట్లా మాట్లాడితే నేను 2 ఆప్షన్స్ ఇచ్చాను, కాపురం నిలబెట్టుకోవడానికి ఏదన్నా ఉందా అని. నువ్వు ఇలా మాట్లాడితే లేదమ్మా, వాళ్ళకి లేదు తల్లి, వాళ్ళకి లేదు, నేను వాళ్ళకి ఇవ్వట్లే ఆప్షన్, నీకు ఇస్తున్నా. నువ్వు ఏ డెసిషన్ తీసుకుంటావు నాకు ఫోన్. మేడం సంసారం అనేది ఇద్దరం చేస్తాం కదా అమ్మా, నీకున్న నాకు అర్థం అవుతుంది కానీ నువ్వు ఆలోచించుకుని 2 days తర్వాత చెప్పుదల్లా. నీకు ఇది కాదులే సరే ఒకే ఆప్షన్ ఇస్తున్నాను నాన్న. కాదు నీకు ఫస్ట్ ఏం ఇచ్చాను, ఒక ఆప్షన్ ఇచ్చాను నాన్న, మ్యూచువల్ డైవర్స్ అంటే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను అన్నావు. ఒక విషయం చెప్తా మేడం, రేపు వాళ్ళ నాన్న ఏమంటాడు తెలుసా, ఇగో అన్ని నువ్వే మాట్లాడినావు మేడం తోటి, మేమేమన్నా నోరు తెరవని ఇచ్చిందా నాన్న మేడం అంటాడు వాళ్ళ నాన్న. అయినా పర్వాలేదు, నేను అలానే వాళ్ళతో షో స్టార్ట్ చేశాను. నేను అమ్మాయి వైపే మాట్లాడతానండి, ఆ పిల్ల 2 పిల్లలకి తల్లి, ఆ అమ్మాయి నాకు డైవర్స్ కావాలి అంటే మీరు కొంత కాంపెన్సేషన్ ఇవ్వాలి, నేను మ్యూచువల్ డైవర్స్ ఫ్రీ సర్వీస్ చేస్తాను అన్న. ఓకే మేడం మీ ఇష్టం అండి అన్నారు. నీకు నేనేం మాట్లాడుతున్నా, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నాకు ఏ విషయం చెప్పునానా, ఆ కాల్ రికార్డ్ అవ్వదు ఓకేనా, నీకు లీగల్గా ఫ్రీ సర్వీస్ చేస్తాను అని చెప్తున్నా. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకుని ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాలి. జాగ్రత్త నాన్న, బాయ్. నా పైనే ఏడుస్తుంది సార్. ఒక నిమిషం అండి, ఒక నిమిషం సార్ అయిపోయింది, ఒక నిమిషం సార్. అమ్మాయితో మాట్లాడు, అమ్మాయి డెసిషన్ తీసుకోవడానికి ఈ రోజుతో అయిపోయే వ్యవహారం కాదు. ఎందుకంటే 1.5 year నుంచి క్లమ్జీ అయిపోయిన కేసు ఇదంతా. నోటుకొచ్చిన మీరు చెప్పిన 90% ఎలిగేషన్స్ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. మా ఆయన్ని నేను ఎప్పుడు కొట్టాను, మా ఆయన నన్ను కొట్టాడు అనేది ఎట్లా అందో, తర్వాత క్లైమాక్స్లో అవునండి కొట్టాను. నెక్స్ట్ అమ్మ ఇంట్లో పనంతా మీ ఆయనే చేస్తాడంట కదమ్మా, పిల్లల్ని స్నానం చేయించడం దగ్గర నుంచి ఫీజు టిఫిన్ల దగ్గర నుంచి స్కూల్కి పంపించడం వరకు అంటే అవునండి నాకు బ్యాక్ పెయిన్ ఆయనే చేస్తాడు. మరి రిపీటెడ్గా ఇంటికి వెళ్ళిపోతావండి అంటే మా అమ్మ నాన్న చూడొద్దంటే నేను ఎందుకు ఊరుకుంటాను అంటుంది. అంటే మీరు చెప్పిన ఎలిగేషన్స్ రిపీటెడ్గా మీ లైఫ్ స్టైల్లో జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ అమ్మాయికి థింక్ చేసే ఆలోచన విధానం కొంచెం తక్కువే ఉంది. ఏంటి కాపురం నిలబెట్టుకోవాలా వద్దా అంటే మీరు ఒక చిన్న పాయింట్ చేస్తుంటే ఆవిడ రియాక్షన్ అంత హెవీగా ఉంటుంది. ఇక్కడ మేజర్ రీజన్ ఎవరు అంటే మీ నాన్నగారు. ఆయన ఎమోషనే కానీ కొడుకుని ఆయన పొసెసివ్గా చూసుకునే విధానం కానీ కొంచెం ఇదైతే ఉంది. ఈ కాపురం నిలబడుతుందా లేదా అంటే మేము ఈ నెంబర్ అయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. ఆ అమ్మాయి మాట్లాడితే ఓకే సార్, లేదంటే మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకొని డైవర్స్ కేసు అయితే వెయ్యండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ పిల్లలు నాకు వద్దు అని యాక్సెప్ట్ చేసేసింది. నాకు ఫోన్ చేస్తే నేను ఫ్రీ సర్వీస్ ఇస్తాను మ్యూచువల్ డైవర్స్. ఆ అమ్మాయికి ఏదైనా కాంపెన్సేషన్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేదు అంటే ఆ అమ్మాయి వేసే 498 డీవీసీ ఎంసీ ఏవి కూడా వర్కౌట్ అవ్వు, వెయ్యనివ్వండి. నేను మీకు ఫ్రీ న్యాయ సలహాలు అయితే ఇస్తాను. నా నెంబర్ ఇస్తాను, ఆఫీస్ నెంబరు.
మీరు ఫోన్ చేసినప్పుడల్లా మీ అడ్వకేట్ ఎట్లా చేయాలి, ఎలా చేస్తే బెటర్ ఏంటని చెప్తే, ఎందుకంటే వరంగల్ దాకాను ఇంకో చోట దాకా ఆ అమ్మాయి వేసే కేసులు వాళ్ళ ఊరిలోనే వేసుకుంటుంది ఎక్కడైనా. మరీ ఉన్న కేసులన్నీ ఫ్రీ సర్వీసులు చేయలేం కదా. మీరు ఒక నామినల్గా ఒక అడ్వకేట్ని పెట్టుకోండి. ఇవి ఎలా వెళ్ళాలి ఏంటి డ్రాఫ్ట్ల విషయం దగ్గర నుంచి అన్నీ నేను సపోర్ట్ చేస్తాను మీకు. సరేనా? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. మేడం, వాళ్ళు ఏ సమస్యతో అయితే వచ్చారో నిజంగా వాళ్ళని చూస్తే వాళ్ళ ఫాదర్ని చూసినా కూడా బాధ అవుతుంది. వాళ్ళ మదర్ ఇంకా దారుణంగా ఉన్నారండి పాపం. ఆవిడే చాలా వీక్గా ఉన్నారు. సో పిల్లల్ని ఎలా చూస్తారు ఏంటనేది కూడా తెలియటం లేదు. మరి ఇన్ని రోజుల పాటు ఆ పిల్లల్ని ఇక్కడ విడిచిపెట్టి ఆమె ఎలా వెళ్ళిపోయిందో కూడా అర్థం కావటం లేదు. చాలా బాధ అనిపిస్తుంది. బట్ వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి ఏదో రకంగా ఒక మంచి పరిష్కారం అయితే మీరు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూస్తున్నారు కదా, మీరు కూడా ఎలాంటి సమస్యలతోటి సఫర్ అవుతున్నా కూడా సో కోర్టు వరకు వెళ్ళి కొంచెం డిలే అవుతుంది అని అనిపించేటప్పుడు సో అడ్వకేట్ని కలిసి కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఒక పరిష్కారం రాబట్టుకోవాలని అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి.